అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, ఈ చివరి దినాల్లో ఈ భూమి మీద ప్రభా మమ్మల్ని పుట్టించి ఈ కాలువలో నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ కొరకు నాయన మేము జీవించాలని, కొన్ని ఆత్మల ప్రభా మీ కొరకు సంపాదించాలని, లోకానికి నాయన మిమ్మల్ని చూపించాలని, మా తండ్రి మేము బ్రతికినంతకాలం మీ కొరకే బ్రతకాలని ఆ గొప్ప ఉద్దేశంతో నాయన అల్పులమైనటువంటి మమ్మల్ని, ఎన్నిక లేనటువంటి మమ్మల్ని, ఏ హోదాలు అంతస్తులు లేనటువంటి నన్ను మమ్మల్ని, ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని ఈ గొప్ప కృపకు నాయన మమ్మల్ని పాత్రలుగా చేసి మాకు అనుగ్రహించినటువంటి ప్రభా మరి క్షమాభిక్షను బట్టి మరి ఈ రాత్రి వేళ ప్రభా నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చివరి రాత్రి చివరిగా నాయన మరి పరిశుద్ధాత్మ ప్రభాను గురించి కొన్ని తలంపులు ప్రభా మేము ధ్యానం చేయాలని ఆశపడుతూ చదువుకున్నటువంటి భాగాన్ని నాయన దయచేసి మా అందరి కొరకు ఆశీర్వదించమని ప్రభా మీ సన్నిధిలో నాయన మీ ప్రియుల ముందు మీ పక్షంగా ప్రభా నిలబడినటువంటి బలహీన నన్ను ప్రభా బలపరిచి ప్రేమ కలిగిన మా తండ్రి మీ సిలుచాటు మరుగుపరచమని ప్రార్థన అంగీకరించి కృప చూపమని యేసు ప్రభు నామాన బట్టి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ ఎవరు చాటుగా లేరు కదా. ప్రేమైన వాళ్ళారా, మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి అసలు నేను ఇంట్రడక్షన్లోనే మొట్టమొదటి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను రాసుకున్నటువంటి టాపిక్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, హూ ఈజ్ ద హోలీ స్పిరిట్. 2, హోలీ స్పిరిట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏ పాత్రలు నిర్వహించారు, ఆయన ఎలా ఉన్నారు. 3rd పాయింట్, హోలీ స్పిరిట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. యేసు ప్రభు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎలాగ ముద్రిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం. 7th పాయింట్, ది గిఫ్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి కృపావరాలు. ఏంటని? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి కృపావరాలు. తర్వాత ఏంటని అనగా పరిశుద్ధండి. దయచేసి ప్రియులారా మరి గమనించండి, పరిశుద్ధాత్మ ప్రభువారు ఎవరు, ఇది ఎవరు అన్న దానికి నేను చెప్పాను. నేను మీకు మొట్టమొదట ఆయన దేవుడని. రెండోది, ఆయన మానవుల్లా కూడా ఏమవుతాడంటే పిల్లలు ఆయన బాధపడతాడు. ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఎవరైనా వెనక తీసినట్లయితే ఆ వెనక తీసిన వారిని బట్టి నా ఆత్మకు సంతోషం ఉండదు అంటాడు ఆయన. 10:29 అంత ఉండదు ఆ వచనం. 37 కానీ అర్థమని. తర్వాత పిల్లల మనం ఆయనకి విరోధంగా ప్రవర్తించినట్లయితే ఆయన దుఃఖపడతాడు. ఆయన ఏమవుతాడండి? ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, దేవుడు నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అంటాడు. ఆయన ఏం చేస్తాడని? ఎల్లప్పుడూ వాదించడు అని అంటాడు. ఇలాంటి మాటలో పిల్లారా మరున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని గురించి టాపిక్స్ అయ్యి ఉన్నాయి. దయచేసి మరి నేను ఒక్కొక్క టాపిక్ మీద చెప్పినట్లయితే చాలా వివరంగా ఉంటుంది, కానీ నేను చెప్పలేకపోయాను. దయతో మరి నన్ను మన్నించండి పిల్లారా, దయచేసి గమనించండి. ఈ రాత్రి వేళ పిల్లారా మరి నేను అవుట్లైన్గా చెప్పి నేను ఒక స్పెషల్ టాపిక్ పరిశుద్ధాత్మ దేవుని గురించే పిల్లారా మరి చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆయన చేసేటువంటి పనులు ఎట్లా ఉంటాయి నిత్య జీవితంలో 5 పనులు చెప్పాను రాత్రి మీకు. ఒకటి ఏంటంటే ఆయన మన నూతనమైనటువంటి జన్మానుభవంలోకి నడిపిస్తారు. తర్వాత మనలోకి వచ్చి నివసిస్తారు. మనకు ఆయన ఏమిస్తారంటే బాప్తిస్మ ఇస్తారు. తర్వాత 4వ పాయింట్ ఏంటండి? మళ్ళీ సీల్ చేస్తారు. 5వది ఏంటంటే తనతో మనల్ని ఆయన నింపుతారు అన్నటువంటి మాటలనే పిల్లారని చెప్పడం జరిగింది. ఈ రాత్రి వేళ పిల్లారా మరి ఆయన మనలో చేసేటువంటి పనులను గురించి పిల్లారా మరి క్లుప్తంగా మరొక ఆ వివరాన్ని పిల్లారా మనం జాగ్రత్తగా చూసుకుందాం. దయచేసి గమనించండి. ఆయన చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయంటే దయచేసి పిల్లారా గమనించండి. మొట్టమొదటిగా పిల్లారా ఆయన చేసే పని ఏంటంటే ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా
పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన లోకమును ఒప్పుకొని చేయను అంటాడు ఆయన. ఫస్ట్ పాయింట్ అది ఏటని, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను అంటాడు. తర్వాత పిల్లలు ఆయన చేసేటువంటి పని ఏంటంటే, ఆయన 14వ అధ్యాయంలో మరొక వచనం ఉంటుంది. యోహాను సువార్త 14:26 ఏముంటుందంటే, ఆయన నా సంగతులను మీకు జ్ఞాపకం చేసి బోధిస్తారు అన్నటువంటి మీనింగ్ ఒకటి ఉంటుంది. 14:26 యోహాను సువార్త. పంపబో ఆత్మ సమస్తమును మీకు బోధించి జ్ఞాపకం చేయనన్నాడు. సమస్తమును బోధించి అన్నాడు ఆయన. ఆయన ఏది కూడా ఏం చేస్తాడని, ఆయన మరుగుంచడు, ఆయన సమస్తాన్ని మనకు బోధిస్తాడు ఆయన. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మరొక మాట ఉంటుంది. కరెక్టేనండి, చదవండి. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించిన అన్నాడు. అదేనా అండి? సర్వసత్యం. సర్వసత్యం అనే మాటకు అర్థం ఏంటంటే పిల్లరా, దయచేసి గమనించండి. ఎన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకోవాల్సి ఉందో అవన్నిటి గురించి కూడా మనకు ఆయన ఏం చేస్తా అంటే పిల్లరా, ఆయన మనకి తెలియజేస్తాడు. ఆయన మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్గా శరీరాన్ని గురించి, రెండోది ఏంటంటే ప్రాణాన్ని గురించి, మూడోది ఏంటంటే ఆత్మను గురించి, నాలుగోది ఏంటంటే దేవుని గురించి, దేవునిలోని త్రిత్వాన్ని గురించి, ఒక్కొక్క వ్యక్తి గురించి, పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, పాపాన్ని గురించి, ఆయన రాకను గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అది సమస్తం అనే మాటకు అర్థం. ఏమన్నా అర్థమైందా అని? సమస్తం అనేటువంటి మాటకే పిల్లలు అంత మీనింగ్ ఉన్నది. సమస్తం అనే మాటలు ఏముందంటే, మరి ఎన్ని విషయాలైతే ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సి ఉందో అన్ని విషయాలని కూడా ఆయన ఏం చేస్తా అంటే బోధిస్తారు అని అర్థం. అమ్మ అర్థానని, నిన్న నేను ఆత్మను గురించి, బీయింగ్ గురించి ఒక మాట చెప్పాను. అందులో కరెక్షన్ ఉంది, దయచేసి మీరు రాసుకోవాలి. బీయింగ్, యానిమల్స్ని యానిమల్ బీయింగ్స్ అనరు, హ్యూమన్ బీయింగ్స్ అంటారు. కానీ బీయింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే, దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఒకటేంటంటే పిల్లల, బీయింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే అనంతుడు, అనంతమైనది అని అర్థం. రెండోది ఏంటంటే పిల్లల, అదృశ్యమైనది అని అర్థం, ఇన్విజిబుల్. థర్డ్ పాయింట్ ఏంటంటే పిల్లల, మరి నిత్యం ఉండేది అని అర్థం. మూడు విషయాలు. ఒకటి అనంతమైనది, రెండోది ఏంటంటే పిల్లల అదృశ్యమైనది, మూడోది ఏంటంటే బీయింగ్ అనే పదానికే పిల్లల నిత్యం ఉండేది అని అర్థం. ఈ మూడు లక్షణాలు దేనికుంటే అంటే పిల్లల మానవుని ఆత్మకే ఉన్నాయి. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఎంతకాలం ఉంటాడో మనం కూడా అంతకాలం ఉంటామండి. మీరు ఎప్పుడన్నా ఈ మాట విన్నారో లేదో? విన్నారా? ఎప్పుడు వినలేదా? నేను మా చర్చిలో చాలాసార్లు చెప్పాను. నేను దేవుడు ఎంతకాలం ఉంటాడో మనం కూడా అంతకాలం ఉంటాం. మరి మీకు ఈ సత్యాన్ని మీరు తెలుసో తెలియదు కదా, దయచేసి నోట్ చేసుకోండి. నేను కరెక్ట్గానే మాట్లాడుతాను, ఏమీ బోగస్గా మాట్లాడట్లేదు. మనం ఏమవుతామని, అందుచేత యేసుప్రభు ఏమన్నాడంటే, సదాకాలం కూడా నేను మీతో ఉంటానన్నాడు. మత్తయి సువార్త 28 చివరి వచనంలోను. యుగ సమాప్తి వరకు కూడా అంటా అన్నాడు. ఎందుకంటే పిల్లల, మనం మధ్యలోనే సగం కాలం ఉండేవాళ్ళం అయితే ఆ మాట మనకు వర్తించదు. మీకు అర్థమవుతుందా అండి? మన దేవుడు ఎంతకాలం అయితే ఉంటాడో మనం కూడా ఎంతకాలం అండి, అంతకాలం కూడా ఉంటాం. పరలోకానికి వెళ్తే పరలోకంలో అంతకాలం ఉంటాం. నరకంలో పడినట్లయితే నరకంలో కూడా ఏం చేస్తామని అంతకాలం ఉంటాం. మనం ఎక్కడైనా సరే నిరంతరం కూడా అలా కాలవలసిందే నరకంలో అయితేనే. అమ్మ దాన్ని దయచేసి సత్యాన్ని గమనించండి. మరొకసారి చెప్తున్నాను. బీయింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే అనంతుడు అని అర్థం, రెండోది ఏంటంటే అదృశ్యుడు అని అర్థం, మూడోది ఏంటంటే నిరంతరం ఉండేవాడు అని అర్థం, నిరంతరం ఉండేది అని అర్థం. ఈ ఆధిక్యత జంతువులకి లేదు. అమ్మ దాన్ని. తర్వాత మరో పాయింట్ ఏంటంటే పిల్లల, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. నేను ఈవేళ 16:8 మీద మాట్లాడతానండి. పెద్ద సబ్జెక్ట్ చెప్తాను మీకు నేను. ఇవాళ నా కాన్సంట్రేషన్ ఏంటంటే 16:8 మీద. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయమన్న దాని మీద మాట్లాడతాను నేను. ఏం చేస్తా అన్నారు? యేసుప్రభు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, ఆయన నాలో ఉన్న సంగతులే తీసుకుని ఏం చేస్తా అంటే మీకు ఆయన బోధిస్తారన్నారా అని తెలియజేస్తారన్నారా? బోధిస్తారు.
బోధించి ఏం చేస్తారంటే నన్ను మహిమపరుస్తారు అన్నాడు ఆయన. ఇక్కడది నేను చెప్పాను, నేను మీకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎవరిలోకి బాప్తిస్మిస్తాడని చెప్పాను, నేను యేసు ప్రభులోకి బాప్తిస్మిస్తా. అది ఇక్కడ వర్తిస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎవరిలో బాప్తిస్మిస్తాడని ఆ మాట ఇక్కడ దీనికి వచనానికి పిల్లరా టాలీ అవుతుంది. మీకు అర్థమని. అలాగే యేసు ప్రభు వారు కూడా మన పరిశుద్ధాత్మ దేవులో బాప్తిస్మిస్తారనే మాటకు అర్థం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు మన లోపలికి ఏం చేస్తారని ఆయన పిల్లరా తీసుకుని వస్తారు ఆయన. అర్థమని. మరొక మాట ఏంటంటే పిల్లరా రోమా 8:26 మన లోపలికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు ఏంటంటే పిల్లరా స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అని పేరు. రోమా 8:26 చూచి సహాయం చేసి ఏలయనగా యుక్తముగా మనం ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయను అంటాడు ఆయన. యుక్తంగా నిజానికి మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియదండి. బైబిల్లో 3 విషయాలు మనకు తెలియదు అని చెప్పబండి. ఫరోతో మోషే ఏమంటాడంటే, ఫరో గారు మీరు ఐగుప్తులోనే ఉండి మా దేవుణ్ణి మీరు ఉత్సవం చేయమంటున్నారు, అది ఇక్కడ జరగదండి, మేము అరణ్యంలోకి వెళ్ళాలి, అక్కడ వెళితేనే కానీ ఆయన దేనితో మేము సేవించాలో అది మాకు తెలియదు అన్నాడు మోషే అంతటి వాడు. రెండోది యేసుప్రభు మాట చెప్పారు, నా నామాన్ని బట్టి మిమ్మల్ని అధికారుల దగ్గరికి రాజుల దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు, ఆ సమయంలో మీరు ఏం చెప్పాలని చింతించకండి, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి మాట్లాడతారు అని చెప్పాడు. అని సెకండ్ పాయింట్. ఇక్కడ ప్రార్థన గురించి రోమా 8:26 అపోస్తలుడైన పౌలు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తారు, ఆయన ఎలాగ ప్రార్థన చేయాలో మనకు ఆయన నేర్పిస్తారు అన్నారు. 10 నిమిషాలు అన్నిటికీ ఉన్నాయి రిఫరెన్సులు. అది మరి నిర్గమాకాండంలో ఒకటి ఉంది, అది నేను మరి ఇప్పుడు తీయాలంటే నాకు కూడా కొంచెం తర్వాత అదేమో మత్తయి సువార్తలో ఉంటుంది. అర్థమని కావాలంటే అయిపోయి తీసి చూపించేస్తాను. నేను రిఫరెన్స్ ఉన్నాయి, రిఫరెన్స్ లేకుండా నేను బేస్మెంట్ లేకుండా నేను సహజంగా మాట్లాడను. అర్థమని ఆధారం లేకుండా నేను మాట్లాడను అసలు. నేను క్వాలిఫైడ్ అండి, నేను ఎక్కువ లిటరేచర్ ఇంగ్లీష్లో చదువుతాను. నేను తర్వాత వరల్డ్ ఫేమస్ ఆదర్స్ బుక్స్ చదువుతాను నేను. అర్థమని ఐ ఫేమస్ ఆదర్స్ మంచి ఆత్మీయత కలిగిన వాళ్ళ బుక్స్ చదువుతాను నేను. ఎక్కువ లిటరేచర్ ఇంగ్లీష్లో చదువుతాను నేను. ఎవరైనా ఇంగ్లీష్లో చెప్తే తర్జుమా కూడా చేస్తాను నేను. మీకు అర్థమైనా అని అంటే ఇంకంత ఎక్కువగా నేను హైలైట్ చేసుకోదలుచుకోలేదు. కాబట్టి పిల్లలు ఆయన మనలో ఏం చేస్తా అని ప్రార్థన చేస్తారు ఆయన. తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తా అంటే పిల్లలు ఎక్విప్ చేస్తారని అపోస్తలుల కార్యం 1:8 ప్రకారంగాను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తారు, అప్పుడు మీరు శక్తి పొందుతారు అన్నాడు. అర్థనని ఏ శక్తి అంటే పిల్లరా మరి ఏ శక్తి అంటే పిల్లరా మనం పొందేది ఏంటంటే పిల్లరా మరి పైనుండి వచ్చేటువంటి శక్తి పొందుతాం. ఏ శక్తి అండి? ఆ దేవుని నుండి వచ్చేటువంటి శక్తి పొందుతాం. అర్థనని అది ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో భూ సంబంధమైన శక్తి కాదండి. దాన్ని ఇప్పుడు నేను వివరించలేను, నాకు కూడా వెంటనే థాట్స్ లేవు. అర్థనని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన కొరకు మనం ఏమైపోతాం అంటే పిల్లరా ఆకుతి అయిపోతామండి. అది అసలు ఆరిజిన్ ఏంటంటే దయచేసి గమనించండి. ఒక రైతు దగ్గర పనిచేసేటువంటి ఎద్దులు ఏం చేస్తాయంటే జీవితకాలం పిల్లరా రైతుకి పనిచేస్తాయి. 2 సమూయేలు 24 చివరి పేరాను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను నేను. అరవనో దగ్గరికి దావీదు వచ్చి, బాబు ఈ తెగులు దేశం నుంచి పోవాలంటే దేవుడు నాకు ఇక్కడ బలిపీఠం కట్టమని చెప్పాడు అంటాడు. కాబట్టి ఈ స్థలాన్ని నాకు అమ్మకానికి ఇయ్యి అంటాడు. నేను ఈ స్థలంలో బలిపీఠం కట్టి దేవుని బలి అర్పించాలి అంటాడు. రిఫరెన్స్లు తీయకండి, నీకు మీకు కవర్ చేయలేను నేను. మీకు అర్థమైనా నేను కవర్ చేయలేను, నా తరం కాదు, వేగంగా వెళ్ళిపోతాను నేను. కానీ అర్థం చేసుకోనండి. అప్పుడు అరవణ అంటాడు, అయ్యా రాజా, ఇప్పుడు దహన బలికేమో పశువులు ఉన్నాయి, తర్వాత ఏమో వాటిని దహించడానికి ఏమేమనంటే నూర్చేడు కర్ర సామాను ఉంది అన్నాడు ఆయన. అర్థమని అంటే ఎద్దులు ఏం చేస్తా అంటే పిల్లరా రైతుకి లేక యజమానికి ఏం చేస్తా అంటే జీవితకాలం అంతా కూడా పని చేస్తాయి, బండి లాగుతాయి, తర్వాత ఏంటంటే బరువులు మోస్తాయి, పొలాన్ని దున్నుతాయి, తర్వాత ఏంటంటే కుప్పను ఏం చేస్తా అంటే పిల్లరా మరి కుప్ప నూర్చుతాయి, పనులన్నీ చేస్తాయి. కానీ చివరికి ఆ రైతు చేతిలో ఎద్దులు ఏమైపోతాయి అంటే పిల్లరా ఆగుతి అయిపోతాయి. ఇది రోమా 12:1-2 ప్రకారంగా మనం కూడా అలాగ అవ్వాలి. అవర్ అల్టిమేట్ ఆరిజిన్ అదండి.
ఇవాళ సంఘం ఏమైపోయిందంటే పిల్లలు ఈ ఆరిజిన్ నుంచి ఏమైపోయిందంటే పిల్లలు సైడ్ ట్రాక్కి వెళ్ళిపోయింది. అమ్మ అర్థానని ఈసారి మీకు అర్థమైందా? ఆ బలి పశువులు ఏమైపోతాయని ఆగుతే అయిపోతే ఆ రైతు చేతిలోని జీవితకాలం అంతా ఆ రైతు ఇంట్లోనే పుడితే, రైతు చేతుల మీదుగానే పెరిగితే, రైతు చేతుల మీదుగానే సంరక్షించబడితే చివరికి ఏమైపోతాయంటే ఆ రైతు చేతుల్లోనే ఏమైపోతాయి అనేవి వధించబడిపోయి పిల్లలు రైతు కొరకు ఏమైపోతాయంటే దేవునికి బలి అయిపోతుంది. అది మన ఆరిజిన్. అది రోమా 12:1-2 వచనాలకు ఆరిజిన్. అది మీరు బిలీవ్ చేయగలరా? రోమా 12:1-2 అది ఆరిజిన్. అసలు మెయిన్ ఆరిజిన్ అది ప్రభు మనం కొనుక్కోవడంలోను. మీకు అర్థమని అగ్ని బాప్తిస్మం అన్నారు. రాత్రి ఎవరో చెప్పారు అది నరకం అన్నారు. అసలు బాప్తిస్మం అనేటువంటిది ఏంటో తెలుసా అని, బాప్తిజం ఈజ్ నాట్ ద గాస్పెల్. తర్వాత బాప్తిస్మం ఈజ్ నాట్ ద పిల్లర్ ఏముందంటే మరొక మాట నేను రాశాను. బాప్తిస్మం ఈజ్ నాట్ ద గాస్పెల్. తర్వాత ఏంటంటే పిల్లర మరి బాప్తిజం ఈజ్ బ్యాప్టిజం ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గాస్పెల్. సువార్తలో బాప్తిజం ప్రియులారా ఒక పార్ట్ కాదు. తర్వాత ఏంటంటే బ్యాప్టిజం ఈజ్ ఏ రిక్వైర్మెంట్ టు బి సేవ్డ్. బాప్టిజం అనేటువంటిది ఏంటంటే రక్షించబడ్డానికి ఒక ఏంటంటే పిల్లరా ఒక కావాల్సినటువంటి అర్హత అని అర్థం. బాప్టిజం ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద గాస్పెల్. సువార్తలో బాప్తిజం అనేటువంటిది పిల్లరా ఒక పార్ట్ కాదు. రెండోది ఏంటంటే బ్యాప్టిజం ఈజ్ ఏ రిక్వైర్మెంట్ టు బి సేవ్డ్. బాప్తిజం అనేటువంటిది ఎందుకంటే పిల్లరా రక్షించబడ్డానికి ఏంటంటే అదొక పిల్లరా అవసరమైనది అని అర్థం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అంటాడు ఆయన. కాబట్టి బాప్తిజం అనేటువంటి పిల్లరా పాజిటివ్ సెన్స్లోనే బైబిల్లో చెప్పబడింది. కానీ నేను ఎవరో చెప్పారు అదేమో నరకంలో వేస్తాడని చెప్పారు. కానీ నేను ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్ పాయింట్. నేను దానికి వ్యతిరేకత లేదు. కానీ నా ఆలోచన పరిధిలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. బాప్తిజం అనేటువంటిది ఏంటంటే పిల్లరా అదొక బ్లెస్సడ్ హోప్. అంతేకాని ఏంటని నెగిటివ్ సెన్స్లో చెప్పబడినటువంటిది కాదు. నరకంలో వేస్తాడన్నటువంటిది ఏంటంటే నెగిటివ్ సెన్స్లో చెప్పబడింది. అమ్మ దయచేసి మీకు మరి యాక్సెప్టింగ్ మైండ్ ఉంటే యాక్సెప్ట్ చేయండి. అంతకుమించి నేను లోతుకి వెళ్ళదలుచుకోలేదు. అదనని మరొక విషయం ఏంటంటే హెబ్రీ పత్రికలో 2:10 అనుకుంటున్నాను. వారు రక్షణకర్తను ఆయన శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం కానీ తగును అంటాడు. తీయగలరా? హెబ్రీ 2:10 అనుకుంటున్నాను నేను. ఆయ్ 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 వారి రక్షణకర్త అనగా యేసు ప్రభువుని అని అర్థం. శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటానికి తగునంటున్నాడు ఆయన. అలాగే ఉందా సిస్టర్ గారు? అలాగే ఉందా అని యేసు ప్రభు అంతటి వాడినే శ్రమల ద్వారా పరిపూర్ణంగా సంపూర్ణంగా చేసినప్పుడు మన విషయంలో దేవునికి ఏ ఏర్పాటు ఉంటుంది? యేసు ప్రభు కంటే గొప్పవాడువా? అంచేతే శ్రమల బాప్తిజం ఏంటండి, అగ్ని బాప్తిజం అనేటువంటిది ఏంటండి? క్లియరెన్స్ అర్థమైందా? మరొక మాట చెప్తున్నాను నేను. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం చివరిలో కానీ 6లో చివరిలో కానీ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కాబట్టి మీరును పరిపూర్ణగా ఉంటారు అంటాడు ఆయన. అమ్మ అర్థానని మరికొన్ని విషయాలు చెప్తున్నాను. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం ఏముంటుందంటే బహుశా అది 12వ వచనం ఎక్కడో ఉంటుంది. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి అంటాడు ఆయన. ఏమంటాడండి? 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక చూడండి. 12 కానీ 16, 14 కానీ తీయగలిగితే తీయగలండి, లేకపోతే మీరు ఇచ్చిపెట్టారు. కానీ బట్ అది 3వ అధ్యాయంలో ఉంటుంది. అది కరెక్ట్ వచనం. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి. మన పరిపూర్ణతకు పిల్లరా నిదర్శనం ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం, అగాపే ప్రేమ కలిగి ఉండడం. తర్వాత ఒక యవనస్తుడితో ప్రభు మాట చెప్పాడు. అతనొక్కడే ప్రభు దగ్గరకు వచ్చి పిల్లరా మరి ఏమీ పొందకుండా వెళ్ళిపోయినాడు. ఏమన్నాడంటే నువ్వు పరిపూర్ణుడు అవ్వాలని కోరుకున్నట్లయితే 2 పనులు చేయమన్నాడు ఆయన. ఒకటి, నీ ఆస్తిని అమ్మే పేదలకి పరలోకంలో నీకు ఆస్తి కలుగుతుంది అన్నాడు. రెండోది ఏమన్నాడంటే నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. అమ్మ అర్థనని కాబట్టి దయచేసి పిల్లలు ఇంతవరకు మీరు అర్థం చేసుకోనండి. కాబట్టి ఏంటంటే అగ్ని బాప్తిజం అనేటువంటిది ఏంటండి, నేను పిల్లలు ఇంతకు మించి నా ఆలోచనలోకి వచ్చిన పరిధిని బట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. మరికొన్ని విషయాలు పిల్లరా చూద్దాం వేగంగాను. దయచేసి 6వది ఏంటంటే పిల్లరా మరి
ఆయన మనకి ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. రోమా 5:5 ప్రకారంగాను మన హృదయాలు దేంతో నింపుతాడండి? ఆయన ప్రేమతో పీలారా నింపుతాడు. ఆయన సహజంగా ప్రేమ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు పీలారా, మనం ప్రేమించేవారిని ప్రేమిస్తాం, అది కరెక్టు. మన సొంత వారిని ప్రేమిస్తాం, కరెక్ట్. ప్రేమ అనే విషయానికి వచ్చినప్పుడు ఎవరినంటే పీలారా, శత్రువులను ప్రేమించడం నేర్చుకోవాలి, తర్వాత విరోధులను ప్రేమించడం నేర్చుకోవాలి, హింసించేవారిని ప్రేమించడం నేర్చుకోవాలి. అది ప్రేమ అనే పదానికి ఏంటంటే పిల్లల గీటుకొచ్చేది. అతనని సామెతలో సామెత గంధకత్త అంటాడు, నీ పెదవులు కాదు అన్యులే నిన్ను పొగడదగును అంటాడు. మన డప్పు మనం కాదని కొట్టుకోవడం అతనని. కాబట్టి ఆ రామ 5:5 ప్రకారం ఏం పోయిస్తాడండి? ఆయన మన హృదయాల్లో ప్రేమను కుమ్మరిస్తాడు. ఆయన 6వది పిల్లలు వేగంగా పడదాం. ఆయన మనకేమిస్తాడంటే పిల్లరా, మరి ఆయనకు మనకి స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఆయన మనకి ఏమిస్తాడంటే ఆయన స్వాతంత్రాన్ని ఇస్తాడు. అనగా అర్థం ఏంటంటే దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేయకుండా ఉండగలిగేటువంటి స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఆయన అబద్ధం ఆడకుండా, కాని మాటలు మాట్లాడకుండా, తర్వాత చెడ్డవాటిని చూడకుండా, చెడ్డవాటిని వినకుండా, తర్వాత చెడ్డ పనులు చేయకుండా, తర్వాత బిలామలాగా పీలరా విపరీతమైన నడత నడకుండా, ఇతరులకు అభ్యంతరంగా బ్రతకకుండా మనకు ఆయన ఏమిస్తారంటే పిల్లరా లిబర్టీని ఇస్తాడు. ఆయన అమ్మని ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేయడానికి మనకి ఏం చేస్తా అంటే పిల్లరా మంచి లిబర్టీని ఇస్తాడు. ఆయన ప్రార్థన మీద నా మనసులో టాపిక్ ఉంది. ప్రార్థన ప్రార్థనల పిల్లరా మరి ఆత్మీయంగా 3 రకాలైన ప్రార్థనలు ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్ ప్రేయర్. అదనని ఈ ప్రార్థన నామకార్థ క్రైస్తవాలు చేస్తారు, అందరూ చేసే ప్రార్థన అది. దీనికి మారు మనసు కానీ ఏమి అక్కర్లేదు. రెండోది ఏంటంటే పిల్లరా మరి మెంటల్ ప్రేయర్. పౌలు అంటాడు, నేను మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేస్తానంటాడు 14వ అధ్యాయం కొరింథీ పత్రికలోను. అది మెంటల్ ప్రేయర్ అనేటువంటిది ఏంటంటే పిల్లరా అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన. అది జనరల్ ప్రేయర్ ఎటువంటిది అంటే అది మారు మనసు కానీ ఏమీ కూడా ఎట్టని అక్కర్లేదు. మెంటల్ ప్రేయర్ ఎటువంటిదంటే పిల్లలు అది రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారే చేయగలరు. థర్డ్ వన్ ఏంటంటే పిల్లరా మరి ఆత్మతో ప్రార్థన అంటారు. ఆత్మతో అనేటువంటి ప్రార్థన ఎటువంటిదంటే పిల్లరా మరి దానికి మరొక ప్రార్థన పేరు ఏంటంటే బర్నింగ్ ప్రేయర్ అంటారు. దాన్ని ఆత్మతో చేసే ప్రార్థనకి ఏమంటారండి? బర్నింగ్ ప్రేయర్ ఆర్ స్పిరిచువల్ ప్రేయర్ అంటారు. ఆ ప్రార్థన ఎలాగుంటుందంటే పిల్లరా మరి గమనించండి. జాన్ నాక్స్ ప్రార్థన చేశాడు, ప్రభువా నా ఆత్మను సాట్లాడి చేశా, నాకు ఇస్తావా లేకపోతే నన్ను తీసేసుకుంటావా అని ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేశాడు, నిర్గమ 32:32లో ప్రార్థన చేశాడు, ప్రభువా వారి పాపాన్ని ఒకవేళ నువ్వు పరిగణిస్తావా లేకపోతే నా పేరు నీ గ్రంథంలోంచి నువ్వు రాసిన గ్రంథంలోంచి తీసేస్తావా అన్నది. దట్ ఈజ్ బర్నింగ్ ప్రేయర్ అతనని. మరొక విషయం ఏంటంటే పిల్లరా మరి బర్నింగ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే దయచేసి గమనించండి. వాళ్ళు పిల్లరా మరొక 5 నిమిషాలు నిద్రపోయినట్లయితే 6 గంటలు నిద్రపోతే ఎంత బాడీకి పిల్లరా మరి ఆ రిలాక్సేషన్ వస్తుందో 5 నిమిషాలు నిద్రపోతే పిల్లరా అలాంటి రిలాక్సేషన్ ప్రభు ఏం చేస్తా అంటే వారికి అనుగ్రహిస్తాడు ఆయన. యూ కెనాట్ బిలీవ్ ఇట్. మీరు నమ్మలేరు. ఇది బర్నింగ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. బర్నింగ్ ప్రేయర్ అంటే పూర్తిగా మన పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి చేస్తాం. మీకు ఇంకా బాగా అర్థం అవడానికి గెత్సెమనే వనంలో యేసు ప్రభువు వారు చివరి రాత్రి ప్రార్థన చేశాడు. ఆయన చేసినప్పుడు ఏమైందంటే ఆయన చెమట నేలను వలుకుతున్న గొప్ప రక్తబిందు వలె ఆయన అనే మాట ఉంది. ఎంత వేదంతో చేసి ఉంటాడండి. అలాంటి వేదంతో ప్రార్థన చేస్తాం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే పిల్లలు వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోక్కర్లేదండి. 5 నిమిషాలు నిద్రపోతే చాలు. 6 గంటలు నిద్రపోతే బాడీకి ఎంత రిలాక్సేషన్ వస్తుందో అంత రిలాక్సేషన్ ఆయన ఇవ్వగలడు. ఆయన మీరు నమ్మలేరు. మరొక విషయాన్ని చెప్తాను నేను. అలాంటి వ్యక్తి పిల్లారా మరి ఎవరినైనా కంటితో రోడ్డు మీద కానీ షాపులో కానీ ఎక్కడైనా చూసినట్లయితే వాళ్ళు చూసి పిల్లారా ఒక నిట్టూరు పూడ్చినట్లయితే వారి జీవితకాలంలో ఎప్పుడైనా రక్షించబడి తీరుతారు. కొన్ని విషయాలు మీరు నమ్మలేరు. అందుకే నేను నోరిప్పడానికి కూడా చాలా భయపడుతున్నాను నేను. ఇది మీకు నమ్మాలంటే ఫిన్నీ జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడైనా విన్నారో లేదో కానీ. చార్లెస్ జీ ఫిన్నీ ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ట్రైను పిల్లర ఒక గ్రామం మీదుగా వెళుతూ ఉంది. ఆ ఊర్లో ఆ ట్రైన్ ఆగలేదు. కానీ కిటికీలోంచి పిల్లరా చూచి ఆ ట్రైన్లోని చూచి ఏం చేయటంటే ఆ గ్రామాన్ని చూచి పిల్లర ఆయన కన్నీరు కార్చాడు.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా రక్షించబడిందండి. మీరు విన్నారా? మీరు కూడా వినలేదా? ఈ సాక్షి విన్నారా? ఈ సేపటి నేను చెప్పింది నమ్ముతారా? దయచేసి గమనించండి. ఇవాళ ఏమైందంటే పిల్లలు సంఘం విలువలకి పిల్లరా దూరంగా వెళ్ళిపోయిందండి. ఒకటి విలువలు ఉండాలి, 2 ఫలాలు ఉండాలి, 3వది సాక్ష్యం ఉండాలి, 4వది మాదిరి ఉండాలి, 5వది ఏముండాలంటే పిల్లరా మరి 5వది మరొకటి ఉంది, మర్చిపోయాను నేను. 5వది మరొక మాట ఉంది, విలువలు, మాదిరి, సాక్ష్యం, ఫలాలు. తర్వాత 5వది మరొక మాట ఉంది, నేను మర్చిపోయాను. 5 విషయాలు ప్రధానమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితంలో అధ్వానాన్ని ఇవి గమనించాలి. కాబట్టి పిల్లరా మరి దేవుడు అటువంటి కృపణిస్తాడు. ఏ ప్రార్థనని? జనరల్ ప్రేయర్. దానికి మారు మనసు కానీ ఏమి అక్కర్లేదు. నామకార్థ క్రైస్తవాలు చేసే ప్రార్థనది, పాపాన్ని లోపల పెట్టుకుని చేసే ప్రార్థనది. జీవితానికి పిల్లరా మరి అంతరంగానికి జీవితానికి ప్రార్థనకి సంబంధం లేని ప్రార్థనది. కానీ మెంటల్ ప్రేయర్ అనేటువంటిది ఏంటంటే మారు మనసుతో కూడి చేసే ప్రార్థనది. బర్నింగ్ ప్రేయర్ ఆర్ స్పిరిచువల్ ప్రేయర్ అనేటువంటిది ఏంటంటే సూపర్ స్థాయిలో చేసేటువంటి ప్రార్థనది. మీకు అర్థమైందని 3 రకాలైన ప్రార్థనలు. అలాగే ఎక్స్పీరియన్సెస్లో 4 రకాలు ఉన్నాయి. నోట్ చేసుకోండి. ఒకటి పిల్లరా సుఖానుభవం, ధనవంతుడిది. 2వది ఏంటంటే దుఃఖానుభవం, దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 3వది ఏంటంటే పిల్లరా మరి శ్రమానుభవం, నరులు శ్రమానుభవానికి పుడుతున్నారు అంటాడు. 4వది ఏంటంటే మరణానుభవం. అన్నిట్లో సూపర్ పవర్ఫుల్ అయింది ఏంటంటే పిల్లల మరణానుభవం. ఏదండి? సంసోను మారణకాలంలో 3000 మందిని చంపగలిగాడు. స్తెఫను మారణకాలంలో ఏమైందంటే పిల్లల పరలోకం ఏమైందండి? తెరవబడింది. పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభువు వారు ఏమారంటే నిలబడ్డారు. ఆయన నిలబడితే దూతలు ఏమవుతారండి? కూర్చుంటారా, నిలబడతారా? ఆలకుండా అంటే పరలోకం అంతా కూడా ఏమైంది? స్తెఫను చనిపోతూ ఉంటే, ఆయన మరణ చనిపోతూ ఉంటే పరలోకం ఏమైందంటే పిల్లలకు మాటలు అర్థం కావాలంటే పరలోకం పిల్లరా మరి తల్లడిల్లిపోయింది అని అర్థం. మీకు అర్థమని చాలామంది పిల్లరా మిషనరీస్ చనిపోయి ఏం చేశారండి? ఆత్మలను ప్రియులరా సంపాదించారు. వారు ఏమైపోయారండి? ఆత్మలను ప్రియులరా సంపాదించారు. అందుచేతే పౌలు ఏమంటాడంటే ఆయన మరణంలో నేను సమానానుభవం కలవాడినై ఉండాలని ఎరుగు నిమిత్తం సమస్తం నేను నష్టపరుచుకుంటున్నాను, పెంటగించుకుంటున్నాను అంటాడు ఫిలిప్పీ 3వ అధ్యాయంలోను. అర్థమని కాబట్టి ఇప్పటికే సగం టైం అయిపోయింది. తర్వాత పిల్లరా మరి పాయింట్ ఏంటంటే ఆయన మనలను కంఫర్ట్ చేస్తాడండి, ఆదరించి యేసుప్రభు వారి యొక్క స్వరూపులోకి మనం తీసుకొస్తాడు. ఆయన ఎవరిలో కానీ యేసుప్రభు వారి యొక్క స్వరూపులో తీసుకొస్తాడు. 2 కొరింథీ 3:18. వేగంగా వెళ్ళిపోతాను నేను పిల్లరా. మరి తర్వాత ఏంటంటే పిల్లరా ఆయన మనల్ని నూతనమైనటువంటి జీవితం, నూతనమైనటువంటి స్వభావం మనలో కలిగేటట్లుగా మనకు పిల్లరా నూతనత్వాన్ని కలిగిస్తాడు ఆయన. ఏంటని? ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:16. తర్వాత ఆయన మనకేం చేస్తా అంటే పిల్లరా మరి ఆయన బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను మనకు ఆయన ప్రియులరా తెలియజేస్తాడు. నేను చెప్పాను ఇది 1 కొరింథీ 2:10. తర్వాత ఆయన ఏం చేస్తా అంటే పిల్లరా మరి 2 కొరింథీ 2:13లో ఏమంటాడంటే ఆయన మనతో ఏం చేస్తా అంటే మాటలు నేర్పిస్తాడు ఆయన. తర్వాత 1 కొరింథీ 12వ అధ్యాయంలో పిల్లరా మరి ఆ మోట పేరాలో చూసినట్లయితే ఆయన మనకి ఏమిస్తాడంటే పిల్లలు కృపావరాలు ఇస్తాడు అంటాడు. ఆయన ఏమిస్తాడని? కృపావరాలు ఇస్తాడు అని అంటాడు ఆయన. అతనని కృపావరాలు ఏం చేస్తాడని ఇస్తాడు అని పీలరాయని చెప్తా ఉంటాడు. ఈ పనులన్నీ కూడా ఏం చేస్తా అంటే మన జీవితంలో పీలరాయని చేస్తాడండి. ఇన్ని పనులు ఎవరని? పరిశుద్ధాత్మ దేవుడు పీలరా చేసుకుంటూ వస్తాడు. ఎందుకు పీలరా ఇవన్నీ ఆయన చేసుకుంటూ వస్తాడంటే దయచేసి పీలరా మరి గమనించాడు. ఎందుకంటే ఒకటి మనం గలతీ 5:22 23 వచనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో పిల్లరా దేవుని కొరకు మన ఫలం ఫలించాలని పనులన్నీ మనలో చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తాడు, బోధిస్తాడు, సర్వసత్యాన్ని పీలారా మరి ఏం చేస్తాడని మనకి పీలారా మరి అర్థం చేస్తాడు. తర్వాత మనకు స్వాతంత్రాన్ని ఇస్తాడు, మన హృదయాల్లో ప్రేమను కుమ్మరిస్తాడు. తర్వాత ఏం చేస్తాడని మనకి మాటలు నేర్పిస్తాడు. ఇవన్నీ పనులు ఎందుకు చేస్తాడంటే మన దేవుని కొరకు ఏం చేయాలని అండి. మొదటి పాయింట్ ఏంటంటే మనం ఫలించాలి అని. అర్థండి.
గలతీ 5:22. రెండోది ఆయన ఏం చేస్తా అంటే పిల్లరా మరి ఫలవంతమైన ప్రార్థన చేయాలి అని యాకోబు 5:16 ప్రకారంగా నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదే బహుబలము గలదే ఉంటుంది అన్నాడు ఆయన. ఇక్కడ ప్రశ్న చేస్తాను మీకు నేను, ప్రార్థన బలం కలిగిందంటే, ప్రార్థన బలం ఉండాలంటే ఎప్పుడు బలమైంది అవుద్దండి? ఎక్కువ టైం చేస్తేనా, అందరి కొరకు చేస్తేనా? మనకు ఆ లిస్ట్ ఉంటుంది, మనకు తెలుసున్న పేర్లు అందరే ఉంటాయి, సేవకుల పేర్లు, విశ్వాసుల పేర్లు, తర్వాత ఏవో ఉంటాయి లిస్టులు, అలా చేస్తేనా? మీకు అర్థమవుతుందా అండి? ఏంటి, దేన్ని బట్టి బలం అవుతుంది? బలం అనేది దేన్ని బట్టి అవుతుందంటే మన విరిగి నలిగిన స్థితిని బట్టి మన ప్రార్థన బలం అనేది ఆధారపడి ఉంటుంది. రెండోది అక్కడ మాట ఉంది ఏలియా జీవితంలోనూ, దయచేసి అమ్మ చూడకండి, ఇంకా చాలా టైం అయిపోద్ది. ఏలియా గురించి ఏముంటుందంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడని ఉంటుంది. అతని ఆసక్తి అంతా దేని మీద ఉంది? ప్రార్థన మీద ఉంది. మన ఆసక్తి అంతా దేని మీద ఉంటుందంటే పిల్లరా మన సొంత పనుల మీద ఉంటుంది. మీకు అర్థమైందని దేని మీద ఉంటుంది అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆసక్తి ఉంటుంది, కానీ ఆసక్తి అనేటువంటి ఆ లక్షణాన్ని, ఆ లైఫ్ స్టైల్ని, ఇందులో ప్రార్థనకు మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంత, దాని మీద మన ప్రార్థన ఏమవుతుందంటే పిల్లరా బలమైందా కాదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇంక మించి నేను మీకు క్లియరెన్స్ ఇవ్వలేను. మీరు కూడా కొంత బాగా చదువుకున్నవారు కాబట్టి దయచేసి గమనించండి. అమ్మ అర్థానని నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను నాకు ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడు నాకు ప్రార్థన మీద మనసు ఉండదు. ఎక్కువ పని ఉన్నప్పుడు ఏంటంటే బేగా ప్రార్థన ముగించేయాలి, పని చేయాలి అన్నటువంటి మనసు ఉంటుంది. అంటే నా ఆసక్తి ఏమైపోయింది, దేని మీదకి వెళ్ళిపోయింది? ఏదో 4 రూపాయలు నా జేబులోకి వచ్చే పని మీదకి వెళ్ళిపోయింది. కానీ నా జీవితాన్ని తీర్చిదిద్ది ప్రభు పోలికలో వచ్చే ప్రార్థన మీద ఏమైపోయిందని తక్కువైపోయింది. కంపారిజన్ అది అలాగుంటుంది. తర్వాత ప్రార్థన బలమైంది ఎప్పుడవుతుందంటే మన యొక్క కంప్లీట్ సరెండర్ మీద ఆధారపడి ఉంటుంది. కంప్లీట్ సరెండర్ మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద అండి? కంప్లీట్ సరెండర్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రియులారా మూడోది ఏంటంటే ఆయన మనకి ఏం చేస్తా అంటే వాక్యాన్ని ప్రియులారా సరిగా అవగాహన చేస్తా. ఇందా చెప్పాను నేను ఏం చేస్తా అని, నా సంగతులను మీకు బోధించి సర్వసత్యలోకి మిమ్మల్ని ఏం చేస్తా అని నడిపిస్తాడు. అనగా మనం తప్పుడు బోధలకు గురి కామండి. రాత్రి చెప్పాను తప్పుడు బోధకులు, తప్పుడు బోధలని. తర్వాత నాలుగోది ఏంటంటే ప్రియులారా మన సాక్షులుగా ఉంటాడు మనల్ని ఆయన. 1:8 అపోస్తల కార్యాల ప్రకారంగాను. ఐదోది ఏంటంటే ప్రియులారా మనకు ఆయన 1 కొరింథీయులు 10:13 ప్రకారంగా మనం ప్రియులారా శోధన జయించడానికి మనకి ఏమిస్తారంటే ప్రియులారా శక్తిని ఇస్తాడు ఆయన. శోధన అనే విషయానికి వచ్చేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. శోధనలు ఎటువంటివంటే ప్రియులారా యూనివర్సల్. ఎటువంటివని అనగా శోధనలు ఎటువంటివంటే ప్రియులారా సార్వత్రికం. ఇక్కడ శోధనలు ఉంటాయి, పలా చోట శోధనలు ఉండవడానికి లేదు. శోధనలు ఎక్కడ ఉంటాయని అన్ని చోట్ల ఉంటాయి. శోధన ఎటువంటిదంటే పిల్లలు యూనివర్సల్. రెండోది ఏంటంటే పిల్లల శోధన అనేటువంటిది ఒకరికే పరిమితం, స్త్రీలకే పరిమితం, లేకపోతే పురుషులకే పరిమితం. శోధన అనేటువంటిది యవనస్తులకే పరిమితం, వృద్ధులకు పరిమితం కాదు, లేకపోతే పిల్లల పరిమితం కాదు, పేదవారికి పరిమితం కాదు, అలాంటి ఏమీ లేవండి. శోధన అనేటువంటిది ఏంటంటే అందరికీ కూడా ఏంటంటే పిల్లల కామన్. బ్రదర్ అర్థమవుతుందా? అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. శోధన ఎవరు మనం ఎవరం కూడా ఎస్కేప్ అవ్వలేం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా అంటే పిల్లలు మన శోధన మీద ఏమిస్తాడంటే ఆయన జయాన్ని ఇస్తాడు. ఆయన ఏమిస్తాడంటే ఆయన జయాన్ని ఇస్తాడు. అది మనకి ఇచ్చేది. మరొక పాయింట్ ఏంటంటే పిల్లలు ఆయన మనకి మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలకి ఆయన వాక్యాన్ని మనం అప్లై చేసుకుని సమస్యల నుంచి పిల్లలు అధిగమించడానికి ఆయన మనకి ఏమిస్తాడంటే పిల్లలు కృపనిస్తాడు. ఆయన ఈ మధ్య నా శ్రేయోభిలాషకు మాట చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ప్రతి వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, సేవకులైన విశ్వాసులైన ఎలాగుందంటే, ప్రతి వాళ్ళకి కూడా పిల్లలు ఈనాడు సంఘ పరిస్థితి ఎలాగుందంటే సమస్యలు వస్తున్నాయి. కానీ సమస్యకు ఉన్నటువంటి 2 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. దయచేసి నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒకటేంటంటే పిల్లరమ్మ గమనించండి, సమస్యని పిల్లరా చెప్పుకోలేము ఎవరికి. మరి అనుభవం మీకు ఉందో లేదో కానీ అర్థమని. రెండోది పోనీ చెప్పుకోలేము, పోనీ తీసేసుకోగలమా? అది ఇవాళ ప్రస్తుతం నేను ఈ పడవలో ఉన్నానండి. ఇందాక మీరుండగా నాకు ఫోన్ వచ్చింది.
అదనండి నాకంటే చిన్న వయసే, కానీ చాలా మిలీనియర్, అతను గోరుకు సరిపోను నేను. ఆ ఫోన్ కాల్ చూసి ఫోన్ చేశాను, ఏమయ్య బాబు నా పరిస్థితి ఇలా, అతను ఏమయ్య అంటాను నేను. చాలా కోటీశ్వరుడు ఆయన. ఏమయ్య బాబు నా పరిస్థితి ఇలాగుందని ఫోన్ చేశాను నేను. అర్థమైనా? నా పరిస్థితి ఇవాళ ఎలాగుందంటే నా భార్యకి కానీ నా కొడుకు కానీ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. పోనీ తీసుకోగలనా అంటే నాకు నేను తీసేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు. అందుకే నేను మొట్టమొదటి ఏమన్నానంటే బ్రదరు నా మైండ్ మీకు అర్థమైనా అని బాగాలేదన్నాను నేను. అతనితో అదే అన్నాను, బాబు నాకు ఇంటి దగ్గర మనసు ఉండాలని కూడా మనసు రావట్లేదు, బాధగా ఉందా అంటే నాకు ఇంట్లో ఎవరో టార్చర్ పెడతలేదు. కానీ సమస్యను ఇది ఆర్థికంగా నేను పీలారా మరి చాలా సమస్య నేను ఇరుక్కుపోయాను, నేను నష్టపోయాను. నేను బాటమ్ నుంచి అంటే జీరో కంటే కింద నుంచి నేను పైకి వచ్చానండి. జీరో కామన్, కానీ జీరో కంటే కింద నుంచి నేను పైకి వచ్చాను నేను. కానీ వాళ్ళు చాలా నష్టపోయాను నేను. కానీ దాన్ని భర్తీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. అది దయచేసి గమనించండి. మరొకసారి ప్రేమతో చెప్తున్నాను మీకు. నేను అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా ఈనాడు సాతాను ఏం తీసుకొస్తున్నా అంటే పిల్లలు సమస్యను తీసుకొస్తున్నాడు. ఆ సమస్యను పోనీ ఎవరికైనా చెప్దామంటే పిల్లలు చెప్పుకోలేము. రెండోది మనం సాల్వ్ చేసుకోగలమా అంటే మన తరం కాదు. మీకు అర్థం? దేని ప్రేమతో చెప్తున్నాను నేను. అందరి జీవితాలు నా జీవితే కదా, చాలామంది జీవితాలను చూస్తున్నాను నేను. దయచేసి ప్రియులారా మరి గమనించండి. మరొక విషయం ఏంటంటే ప్రియులారా మరి జీవిత సమస్యలకి మనం వాక్యాన్ని ఏం చేస్తామని అప్లై చేసుకునే ప్రియులారా మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దావీదులాగా, యాకోబులాగా, పౌలు గారిలాగా అనేక మంది దైవజనులా ప్రియులారా మనం అధిగమించడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా అంటే మనకు ఆయన కృపణిస్తాడు ఆయన. తర్వాత చివరి పాయింట్ ఏంటంటే ప్రియులారా మరి ఆయన దేవుని మనం ప్రియులారా మరి ఆరాధించగలిగేటట్లుగా, స్థుతించగలిగేటట్లుగా ఏం చేస్తాడు ఆయన మనకు ప్రియులారా ఆయన సహాయం చేస్తాడు. ఆయన హృదయపూర్వకంగాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో అన్నాడు ఆయన. ఆయన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నట్టంటే ఆ అనుభవంలోకి మనలో ఆయన ఏం చేస్తాడని తీసుకుని వస్తాడండి. ఈ పనులన్నీ కూడా ఏం చేస్తా అంటే పిల్లరా మనలో ఆయన చేస్తూ ఉంటాడు. ఫస్ట్ చెప్పి లిస్ట్ ఏం చేస్తా అంటే రోజు మన జీవితంలో పిల్లరా విని మనకి ఆయన పరిచయం చేస్తాడు. చేసి 7 పాయింట్లు అనగా మనం ఫలించేలాగా, తర్వాత ఏంటంటే ఫలవంతమైన శక్తివంతమైన ప్రార్థన చేయగలిగేటట్లు, తర్వాత ఏంటంటే పిల్లరా మరి దేవుని వాక్యాన్ని మనం సరిగా అవగాహన చేసుకోగలిగేటట్లు, 4వది ఏంటంటే పిల్లరా మనం ఆయనకి బలమైన సాక్షులుగా ఉండగలిగేటట్లు, 5వది ఏంటంటే పిల్లరా మనకు వచ్చేటువంటి శోధనలు మనం పిల్లరా జయించగలిగేటట్లు, 6వది ఏంటంటే పిల్లరా మనకు వచ్చేటువంటి జీవిత సమస్యల్లో దేవుని వాక్యాన్ని పిల్లరా సమస్యకు అప్లై చేసుకుని ఆ సమస్యలో పిల్లరా మన దేవునికి అనుకూలంగా జీవించగలిగేటట్లుగా మనకు ఆయన ఏం చేస్తాడని సహాయం చేస్తాడు. చివరిగా ఏంటంటే ఇలాగ నేర్పించి మనల్ని ఏం చేస్తా అంటే దేవుని కొరకు నిజమైన ఆరాధకులుగా మనల్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. రాత్రి చెప్పాను, వర్షిప్ ఈజ్ గోల్డ్ టు గాడ్ అన్నాను. ఏంటని దేవునికి పిల్లారా వర్షిప్ అనేటువంటిది ఏంటండి బంగారం అన్నాను. ఈ పనులన్నీ కూడా ఆయన ఏం చేస్తా అంటే మన జీవితంలో పిల్లారా ఆయన చేస్తాడు. ఆయన అట్లనే మొట్టమొదటి 5 పనులు కూడా చేస్తాడు. తర్వాత మధ్య లిస్ట్ ఏంటండి 2 నిత్య జీవితంలో చేసే పనులు. ఎందుకు చేస్తాడంటే ఈ రకమైనటువంటి స్థాయిలోకి మనం పిల్లారా రావాలని. అయితే ఈ రాత్రి వాళ్ళ నేను మీతో ఒక మాట చెప్పాను. రోమా అది అపోది యోహాను సువార్త 16:8 ఈ వచనం మీద పిల్లారా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి దయచేసి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను అంటాడు. ఆయన కన్విక్ట్ చేస్తాడు ఆయన. అయితే ఈ రాత్రి వాళ్ళ పిల్లారా మరి ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. నేను పాపం అనగా ఏమిటి, 2వది నీతి అనగా ఏమిటి, 3వది తీర్పు అనగా ఏమిటి అన్న విషయాలు పిల్లారా మీతో షేర్ చేసుకుంటాను. ఇటని పాపం అనగా ఏమిటి, ఇటని పాపం అనగా ఏమిటి, 2వది నీతి అనగా ఏమిటి, 3వది తీర్పు అనగా ఏమిటి. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లారు. అసలు పాపం అనగా మనకు అందరికీ తెలుసు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇటని
చేయమన్నే చేయకపోవడం, చెయ్యొద్దన్నే మానకపోవడం ఏంటండి? పాపం. అదనని చేయమన్నవేమో చేయకపోవడం, చెయ్యొద్దన్నవేమో ప్రియులారా మానకపోవడం ఏంటండి? పాపం అని అర్థం. అదనని విశ్వాసులో పాపం 3 రకాలుగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో కానీ, ఒకటేంటంటే ప్రియులారా మరి అది కీర్తన 19 అధ్యాయం ప్రకారంగా 14లో కాంచి అంటాడు, ఏ పాపమును నన్ను ఏలనియొద్దు అంటాడు. రెండోది ఏంటంటే ప్రియులారా ఏలుబడి చేసే పాపం మొదటిది. రెండోది ఏంటంటే ప్రియులారా ప్రేమించే పాపం. అబ్రహాముతో అంటాడు, అబ్రహామా నీకు ఒక్కడయ్యున్నా నీ ప్రేమించి ఇస్సాకును అంటాడు, అనగా ప్రేమించే పాపం. అమ్మ అతనని మూడోది ఏంటంటే ప్రియులారా తరిమే పాపం. దావీదు ప్రార్థన చేస్తాడు, నా పాపము నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని అంటాడు. బహుశా ఈ వాక్యం 40వ కీర్తన కానీ 39వ కీర్తనలో కానీ ఉంటుంది, చివరిలో ఉంటుంది. నా పాపములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని అని అంటాడు. పాపం 3 రకాలుగా విశ్వాస జీవితంలో పనిచేస్తుంది. ఒకటి ఏలుబడి చేసే పాపం. ఏలుబడి చేసే పాపం ఎలాగుంటుందంటే జనరల్గా పిల్లలు ఏలుబడి చేసే పాపం ఎలాగుంటుందంటే, ఒకటి నిద్రమత్తు అయ్యి ఉండొచ్చు, రెండోది తిండిబోత్తనం అయ్యి ఉండొచ్చు. మన అంజుల్లాట ఆ పాపాల దారికి వెళ్ళక్కర్లేదు. ఇంక అలా వెళ్ళారంటే ఇంక వాళ్ళకి స్పిరిచువల్ ఐడెంటిటీ లేదనే లెక్క అనుకోవాలి. ఒకటి ఏంటంటే నిద్రమత్తు, రెండోది ఏంటంటే తిండిబోత్తనం, మూడోది ఏంటంటే సోమర్తనం, నాలుగోది ఏంటంటే స్వార్థం. ఇలాగా ఇవి ఏంటంటే పిల్లరా మనల్ని ఏం చేస్తాయని ఏలుబడి చేస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేను అన్నీ చెప్పలేను. తర్వాత ఏంటంటే పిల్లరా మనం ప్రేమించే పాపం. సహజంగా మనం ఏమి చేస్తాం అంటే పిల్లరా మరి కొన్నిటిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, తర్వాత ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటాం. అమ్మ అర్థనని దయచేసి సత్యాలు గమనించాలి. తర్వాత ఇంకా మనకి ఏ ఇష్టమైన వాటిని ఏం చేస్తామని ప్రేమిస్తాం. మూడోది మన తరుము తీయండి, తరిమే పాపాలు. మోషేని ఏం చేసిందంటే పిల్లరా పాపం తరిమింది. ఎక్కడంటే పిల్లరా ద్రోగులారా మీకు నీళ్ళమే రప్పించాలా అన్నటువంటి సందర్భంలో మోషేని ఏం చేసిందంటే పిల్లరా ఆ పాప అక్కడ తరిమి ఏం చేసిందని మోషేని పిల్లరా పట్టుకోవడం జరిగింది. అమ్మ అర్థనని ఏమైందని మోషేని పిల్లరా పాపం ఏమైందని తరిమి పట్టుకుంది. ఆ కాను కూడా ధనాపేక్ష ఏమైందంటే పిల్లరా తరిమి పట్టుకుంది. ఎరికో దగ్గరికి వచ్చేటప్పటికి గహాజీని కూడా పాపం ఏం చేద్దంటే పిల్లరా నయమాను తెచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాలు చూసి అతను కూడా ఏమైపోయాడని పట్టబడిపోయాడు ఆయన. దావీదు పిల్లరా మీకు అందరికీ తెలుసు, ఇంక నేను చెప్పక్కలేదు. ఆ సాయంకాలం వేళ అప్పుడు ఏమైపోయాడండి ఆయన ఒక్క చూపుతో పిల్లరా పాపాన్ని ఏమైందంటే దావీదును కటుక్కును కాలేసింది. 3 రకాలు. ఒకటి ఏంటంటే ఏలుబడి చేసే పాపం, రెండోది ఏంటంటే పిల్లరా మరి ప్రేమించే పాపం, మూడోది ఏంటంటే తరిమేటువంటి పాపం. కాబట్టి మన జీవితంలో మనకి అసలు సబ్జెక్ట్ అర్థమైతే అసలు నా ఆధ్యాత్మికమైనటువంటి ఐడెంటిటీ ఎలాగుందో మనకు అర్థమవుతుంది. నేను ఆ మాట చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అసలు మన ఐడెంటిటీ యేసుప్రభులో కలిగి ఉండడమే ఆరాధన అని అర్థం అండి. అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద లార్డ్ ఈజ్ ద వర్షిప్. అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద లార్డ్ ఈజ్ ద వర్షిప్. మనం యేసుప్రభులో పిల్లరా మనకు ఐడెంటిటీని కలిగి ఉండడమే ఆరాధన అని అర్థం. వెదర్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. మన ఉనికిని ఎవరిలోనండి దేవునిలో యేసుప్రభులో కలిగి ఉండడమే ఆరాధన అని అర్థం. అంచేత అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో అపోస్తలైన పౌలు ఏమంటాడంటే మీ కవిశ్వాలు కూడా ఇలా చెప్పారు, మనం దేవుని యందు మనం ఏం చేద్దాం అంటే చలిస్తున్నాం, ఉనికిని కలిగి ఉన్నాం, తర్వాత ఆయనలో బ్రతుకుతున్నాం అంటాడు ఆయన. 17వ అధ్యాయం బహుశా 26వ వచనం అనుకుంటున్నాను నేను. అమ్మ అర్థనని అవర్ ఎగ్జిస్టెన్స్ ఎవరిలోనండి జేసన్ గారు పాట రాశారు, కృపామయుడా నీలోన నివసించుట అనే పాట. అదనని ఆయనలో మనం ఉండడం ఏంటండి పిల్లరా మరి ఏంటండి అది మన ఆరాధనకు సాదృశ్యం. అందుచేతే ఇశ్రాయేలు నిన్ను రక్షించినటువంటి యెహోవాను పోలిన వాడు ఎవడు అంటాడు. 33వ కీర్తన 12వ వచనం ఏమంటాడంటే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటాడు ఆయన. ఈ మాట 2 సార్లు రిపీట్ అవుతుంది. 144 అధ్యాయంలో కూడా అక్కడో చోట ఉంటుంది. కాబట్టి దయవించి గమనించండి, వర్షిప్ అనే పదానికి మరొక మీనింగ్ ఏంటంటే
మన ఉనికిని దేవునిలో కలిగి ఉండడమే ప్రియులారా ఆరాధన అని అర్థం. ఇది మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తాను నేను. మనం స్వార్థంలో బ్రతుకుతున్నాం అనుకోండి, మన ఉనికి ఎందులో ఉన్నట్టంటే స్వార్థంలో ఉన్నట్లు లెక్క. మనం ఎవరి మీదన్నా పగ పెట్టుకుని బతుకుతున్నాం అనుకోండి, మన ఉనికి ఎందులో ఉన్నట్టంటే పగతో ఉన్నట్టు లెక్క. అమ్మ అర్థనాని, మన ధనాపేక్షలో ఉన్నామనుకోండి, మన ఉనికి దేనిలో ఉన్నామంటే పిల్లరా ధనాపేక్షలో ఉన్నామని లెక్క. ఎగ్జాంపుల్గా నేను కొద్దిగానే చెప్తున్నాను నేను, ఇంక మీరు అన్నిటికీ వర్తింపజేసుకోవచ్చు. అది ఎగ్జిస్టెన్స్ అనే పదానికి అర్థం. అది మన ఉనికి పిల్లారా మరి జీనత్వంలో ఉన్నామనుకోండి, సాత్వికలో ఉన్నామనుకోండి, దయాళత్వంలో ఉన్నామనుకోండి, ప్రేమలో ఉన్నామనుకోండి, ఓర్పులో ఉన్నామనుకోండి, సహనంలో ఉన్నామనుకోండి, ఎలాగ దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధ లక్షణాల్లో మనం ఉనుకున్నట్లయితే మనం పిల్లరా ఆ ఉనికిని ఏమి సూచిస్తుందని దేవుని లక్షణాల్లో మనం బతుకుతున్నట్లయితే మన ఉనికి దేవునిలో ఉన్నట్టు అది పరిగణించబడుతుంది. బిలాముతో మాట అన్నాడు ఆయన, నీ నడత నా ఈట ఎలా ఉంది, విపరీతంగా ఉన్నది అన్నాడు ఆయన. అమ్మదని ప్రకటనలో ఆ లవదిక సంఘాన్ని గురించి ఆయన ఏమంటా అంటే బ్రతుకుతున్నావు అనే పేరు మాత్రం ఉందిగా నీవు చచ్చిన వాడవే అని అంటాడు ఆయన. కాబట్టి పాపం మనకేటండి అదే పిల్లర మొదటిది. అందుచేతే అసలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం. 37:26. తీసారా అండి? హాయ్ హాయ్ హాయ్. హాయ్ అమ్మ అదేనా అండి? క్షమించండి 36 అండి 27. నా ఆత్మను మీకు అందించి చూడండి 26 నుంచి ఉందండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండి మీలో నుంచి తీసివేసి మాంసపు గుండి మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందించి నా కట్టడలు అనుసరించి వారుగాను నా విధులను గైకిన వారుగాను నేను మిమ్మును చేస్తాను అన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి మన లోపలికి వచ్చే ఈ పనులు మన లోపల చేయిస్తాడండి ఆయన. ఏం చేస్తాడు ఆయన? దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను అనుసరించేవారుగా మనల్ని ఆయన ఏం చేస్తా అంటే పిల్లలు ఎక్విప్ చేస్తాడు ఆయన. మీకు అర్థాన్ని మనకు మనం అనుసరించలేము. ఎందుకంటే ఇర్మియాలో మాట ఉంటుంది, తమ మార్గమును ఏర్పరచుకుంటా నరుల వశములో లేదు అంటాడు ఆయన. అమ్మ అర్థాన్ని మన వశంలో లేదు. కానీ అది ఎవరి ద్వారా మన సాధ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించేవారిగా ఏం చేస్తాడని ఆయన మనకు పిల్లల శక్తినిస్తాడు. ఆయన 2 పనులు చేస్తాడండి. ఒకటి ఆయన ఎనాయింట్ చేస్తాడు, రెండోది ఏంటంటే పిల్లలు ఎంపవర్ చేస్తాడు. ఆయన ఏం చేస్తాడని ఎనాయింట్ చేస్తాడు, రెండోది ఏం చేస్తా అంటే పిల్లలు ఎంపవర్ చేస్తాడు. ఆయన ఎనాయింట్ చేయడం అంటే అభిషేకించడం, ఎంపవర్ చేయడం అంటే పిల్లల మన శక్తిని ఇవ్వడం. అర్థానని యేసు ప్రభు వారికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్రీస్తు అని, 2 యేసు అని. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయన దేని కొరకు అభిషేకించబడ్డాడు? ఆయన ఈ టాపిక్ చెప్పాలనుకున్నాను, నా మైండ్లోకి వచ్చింది. దేని కొరకు అంటే యేసుగా ఉండడానికి అభిషేకించాడు ఆయన. ఎలాగండి? యేసుగా ఉండడానికి అభిషేకించాడు. ఎలాంటి యేసుగా ఉన్నాడు ఆయన మనకు అందరికీ తెలుసు. భూమి మీదకి వచ్చి ఏం చేశాడండి? ఆయన పిల్లరా చాలా సాదాసీదా జీవితాన్ని జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. చివరికి ఏమైపోయాడంటే పిల్లరా కలవరిశిలో ఏమైపోయాడని తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన. మీకు విషయం చెప్పనా అండి? హెబ్రీ పత్రికలో గొప్ప మాట ఉంటుంది, 1వ అధ్యాయం 6వ వచనం.
ఆది సంభూతిని రప్పించినప్పుడు, మరలా రప్పించినప్పుడు అదే ఉంది, దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలని పిలిచాడండి. తండ్రి అని దేవుడు పిలిపిస్తున్నాడు. ఆ చంకొద్దులండి, అక్కడి వరకే చాలు. తండ్రి అని దేవుడు ఏం చేశాడంటే కుమారుడు అనేటువంటి యేసుప్రభువాన్ని సిలువేయబడ్డానికి భూలోకానికి పంపేటప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దూతలందరినీ కూడా పిలిచి ఏం చేశాడంటే పిలుపునిచ్చాడు ఆయన. నా కుమారుడైన యేసుప్రభువాన్ని, లేక నేను కుమారుడిగా ఏమైపోతున్నానంటే భూలోకానికి వెళ్ళిపోతున్నాను, పరలోకమందు ఉన్నటువంటి దూతలారా మీరందరూ కూడా ఏం చేయమన్నాడంటే నమస్కరించండి అంటున్నాడు. అర్థానని ఎందుకన్నాడంటే మీకు చెప్పనండి, ఈ సందర్భాలు బైబిల్లో 3 చోట్ల ఉన్నాయి. ఒకటి యోబు గ్రంథం 38లోనే ఎక్కడో ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు రిఫరెన్స్ తీయలేను. తర్వాత రెండోది ఏంటంటే మొదటి రాజులు 22:19 ఒకటి ఉంటుంది. యెహోషాపాతును తర్వాత ఏంటంటే అహాబు రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రవక్తలందరినీ పిలిపించుకుంటారు. అప్పుడు మేకాయ ప్రవక్త వచ్చి ఈ మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే పరలోకంలో దేవుడు ఒక మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్లో అహాబును ప్రవక్తల నాటి అబద్ధమాడే ఆత్మకి ఎవరు ఉంటారని ఆ సందర్భం అది దూతలందరినీ పిలిచాడని ఉంటుంది. తర్వాత యోబు గ్రంథంలో మాట ఎక్కడ ఉంటుందంటే 37:8 అనుకుంటున్నాను నేను. చూడండి ఒకసారి. ముప్పై 37:7 అండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరినీ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు అన్నాడు. మా ధ్వని 3 సందర్భాలు ఉన్నాయి, 3 సార్లు పిలిచాడు. కానీ ఎబ్రీ పత్రిక 1:6 ఎందుకు పిల్లరా నా కుమారుని నమస్కరించండి, ఇక్కడ ఎక్కడా కూడా ఆ మాట వాడలేదు ఆయన. రాజుల గ్రంథంలో వాడలేదు, యోబు గ్రంథంలో వాడలేదు. ఎందుకు అన్నాడంటే పిల్లరా మరి అంత సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఏమైపోయాడంటే పిల్లరా మరి నా కుమారుడు అయినటువంటి యేసుప్రభువారు తరతరాల నుంచి ఆది సంభూతుడైనటువంటి యేసుప్రభువారు ఆయన ఒక చిన్న అంగస్త్ర గుడ్డ ధరించుకుని భూమి ఆకాశాల మధ్యగా అన్యాయపు తీర్పు పొంది శాపగ్రాహివై ఆయన కలవరిశిలో బలిపశుగా వధింపబడబోతున్నాడు, ఆయన తన్నబడబోతున్నాడు, ఆయన హింసింపబడబోతున్నాడు, ఉమ్ము వేయబడుతున్నాడు, ఆయన ఎంతగానో ఇంతగా చిత్రహింస చేయబడుతున్నాడు. కాబట్టి ఆ బలి అర్పణగా ఆయన అయిపోతున్నాడు. కాబట్టి మీరు ఆయనకి నమస్కరించండి అని ఏంటంటే పిల్లల దేవదూత అందరికీ కూడా ఆయన పిలుపునిస్తున్నాడు. మీకు అర్థమని ఆయన భూలోకానికి వెళ్ళిపోతున్నాడు. చక్రవర్తిలా గొప్ప కిరీటాన్ని పెట్టుకుని సొలొమోను కంటే దావీదు కంటే గొప్ప గొప్ప చక్రవర్తుల కంటే బాగా పరిపాలిస్తాడు, సొలొమోను కంటే చాలా ఐశ్వర్యంతో తొలతూతాడు అలాగనలేదు ఆయన. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టమైపోవడానికి వెళ్ళిపోతున్నాడు, సృష్టమైపోతాడు ఆయన సృష్టికర్త ఆయన. కానీ ఏమైపోయాడు ఆయన సృష్టమైపోయాడు. తర్వాత ఆయన న్యాయాధిపతి ఏమైపోయాడంటే పిల్లలు క్రిమినల్ అయిపోయాడు ఆయన. అదనని ఐశ్వర్యవంతుడు ఆయన ఏమైపోయాడంటే దరిద్రుడైపోయాడు ఆయన. ఏమైపోయాడంటే ఆయన దరిద్రుడైపోయాడు ఆయన. ఇది అందుచేత ఆయన తండ్రి అని దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారుడు ఈ విధంగా అయిపోబోతున్నాడు, ఆయన ఏమైపోతున్నాడు దరిద్రుడైపోతున్నాడు. కాబట్టి మీరు ఆయన్ని నమస్కరించండి అంటున్నాడు. చాలా టైం అయిపోయింది. పాపాన్ని గురించి పిల్లారా చాలా సబ్జెక్ట్ ఇది, దయచేసి గమనించాలి. మన ఫర్గివ్నెస్లో పిల్లారా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే దేవుడి నుంచి మనం పొందేటువంటి ప్రతి మానవుడు పొందవలసినటువంటి క్షమాపణ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమంటాం అంటే జ్యుడిషియల్ ఫర్గివ్నెస్ అంటాం, నోట్ చేసుకోండి పాయింట్. రెండోది ఏంటంటే పిల్లల పేరెంటల్ ఫర్గివ్నెస్ అంటాం. జ్యుడిషియల్ ఫర్గివ్నెస్. రెండోది ఏంటంటే పిల్లల పేరెంటల్ ఫర్గివ్నెస్. పేరెంటల్ అంటే పిల్లరా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి క్షమాపణ అని అర్థం. జ్యుడిషియల్ ఫర్గివ్నెస్ అనేటువంటిది ఏంటంటే పిల్లరా చట్టపరమైన ఫర్గివ్నెస్ అని అర్థం, క్షమాపణ అని అర్థం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎప్పుడన్నా వినున్నాలే తెలీదు, విన్నారా? ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది నాకు తెలిసింది.
మీ అందరికీ ఇదే ఫస్ట్ టైం అయ్యి ఉంటుంది. జ్యుడిషియల్ ఫర్గివ్నెస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అన్నాడు. ఆ నియమ ప్రకారంగా మనం అందరూ కూడా ఏం పొందాలంటే పిల్లల మొట్టమొదటి ఇనీషియల్గా దేవుని దగ్గర పొందవలసింది ఏంటంటే పిల్లల జ్యుడిషియల్ ఫర్గివ్నెస్. అర్థమని దేవా నన్ను పాపిని ఆయన, నన్ను కడుగు నాయన, నన్ను క్షమించిన ఆయన అంటే అప్పుడు దేవుడు ఏమిస్తాడని మనకు పిల్లరా క్షమాపణ ఇస్తాడు. ఆ క్షమాపణ పొందడం ద్వారా మనం ఏమవుతాం అంటే పిల్లరా గమనించండి, దేవుని కుటుంబంలో పిల్లరా మనం అంతర్భాగం అవుతాం, పార్ట్ అండ్ పార్సిల్ అవుతాం. అప్పటి నుంచి మనం ఏం చేస్తాం అంటే పిల్లరా మరి ఆ తండ్రి నాయన అని ప్రార్థన చేస్తాం. అంచేత గలతీ పత్రికలో పౌలు అంటాడు, అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టు ఆ కుమారుని ఆత్మ అంటాడు ఆయన. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇది పొందిన తర్వాత సహజంగా ఇది మనం ఏం చేస్తాం అంటే రక్షణ సభలు, ఉద్యోగ సభలు ఈ అనుభవానికి వస్తాం. కొత్త వారు ఏమవుతాం అని అనుభవానికి వస్తాం. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే బ్రతికినంత కాలం ప్రభువుకు ప్రియులారు ఏం చేస్తాం అంటే పరలోకమందున్న నా తండ్రి నాయన అని ఏం చేస్తాం అంటే బ్రతికినంత కాలం ప్రార్థన చేస్తాం. అప్పుడు కూడా క్షమాపణ వేడుకుంటాం. కారణం ఏంటంటే తప్పిపోయిన విషయానికి మనం ఏం చేస్తామని క్షమాపణ వేడుకుంటాం. అప్పుడు క్షమాపణ వేడుకునేటువంటి ఆ క్షమాపణ అప్పుడు మనం అభ్యర్థించేటువంటి అభ్యర్థన అప్పుడు మన దేవుడిచ్చే క్షమాపణ ఎలాంటిది ఇస్తాడంటే జ్యుడిషియల్ క్షమాపణ మనకు అక్కర్లేదు. ఇంకా జ్యుడిషియల్ క్షమాపణ అనేటువంటి జీవితంలో ఒకే ఒకసారి దొరుకుతుంది. దాని ద్వారా మనం ఏమవుతాం అంటే పిల్లల దేవుని పిల్లలుగా పరిగణించబడతాం. అమ్మ అర్థమని దేవుని కుటుంబంలో మనం ఏమవుతాం అంటే పిల్లల పార్ట్ అండ్ పార్సిల్ అవుతాం. ఇది పొందిన తర్వాత మన లైఫ్ లాంగ్ ఏమవుతాం అంటే పిల్లల మరి పేరెంటల్ ఫర్గివ్నెస్ అని మనం ప్రభుని దగ్గర కోరుకుంటూ ఉంటాం. జీవితకాలం తప్పు చేస్తాం. యాకోబు అంటాడు మనం అందరం అనేక విషయాల్లో తప్పుపోతున్నాం అంటాడు ఆయన. తప్పుపోతాం, మాటల్లో తప్పుపోతాం. ఇంకో విషయాన్ని గమనించాలండి, సాతాను మన దేవుడి నుంచి వేరు చేయడానికి ఎంతో అక్కర్లేదండి. పెద్ద మడ్ర ఏం చేయక్కర్లేదు, మనం పెద్ద ఏం దారుణం ఏం చేయక్కర్లేదండి. ఒక చిన్న చూపు చాలు, ఒక చిన్న మాట చాలు, తర్వాత ఏంటంటే ఒక ఆలోచన చాలు. జస్ట్ ఒక చిన్న పిల్లర ఆలోచన చాలని ఊహ చాలు. దయచేసి గమనించాలి సత్యాలు. తర్వాత ఏదైనా పిల్లర వినకూడదు ఒక చిన్న చెడ్డ మాట వింటే చాలు. తర్వాత ఏదైనా చేయకూడదు ఒక చిన్న చెడ్డ పని ఏంటని చేస్తే చాలు. ఈ సత్యాలు గమనించాలి. ఇవన్నీ ఫండమెంటల్స్, స్పిరిచువల్ ఫండమెంటల్స్. లైఫ్ లాంగ్ మనం ఏమవుతాం అంటే పిల్లరా మరి పేరెంటల్ ఫర్గివ్నెస్ను పొందుతానే ఉంటాం. దానికి కరెక్ట్ అయినటువంటి రిఫరెన్స్ 103వ కీర్తన. 103వ కీర్తన బహుశా నేను కూడా 13వ వచనం అనుకుంటున్నాను. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఇలా జాలి పడును అంటాడు. 13 అండి 14 బా పాస్టర్ గారు 13 కదా. చూడండి, అది ఆ తండ్రి తన కుమారులేడు జాలి పడినట్లు తన యందు భయభక్తులు గలవారి దేవుడు ఏం చేస్తాడని జాలి పడతాడు అని. ఇది ప్రియులారా ఏంటంటే పేరెంటల్ ఫర్గివ్నెస్. ఇది ఎంతకాలం అంటే అమ్మ దయచేసి ఇంక మీరు తిరగేయకండి, శ్రద్ధగా వినండి. ఇది ఎంతకాలం మన జీవితంలో ఉంటుందంటే పిల్లరా మన భూమి మీద ఉన్నంతకాలం ఉంటుంది. వర్షిప్ మీద ప్రార్థన మీద 2 కొటేషన్స్ ఉన్నాయండి. అర్థండి ఏంటని వర్షిప్ ఏంటని, వర్షిప్ అనే దానికి ఏంటంటే వర్షిప్ ఈజ్ ద డీపెస్ట్ అండ్ హయ్యెస్ట్ manifestation of the spirit and it will remain as long as God lives. వర్షిప్ అనేటువంటిది ఎంతకాలం ఉంటుందంటే అది మన ఆత్మలో నుంచి వచ్చేటువంటి పిల్లల ఒక అనుభూతి అని అర్థం. అది ఎంతకాలం మనం చేస్తాం అంటే దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం మనం చేస్తాం. భూమి మీద చేస్తాం, అక్కడికి వెళ్ళి కూడా వర్షిప్ చేస్తాం. కానీ ప్రార్థన కూడా డెఫినేషన్ ఏంటంటే ప్రేయర్ ఎలా ఉంటుందంటే ప్రేయర్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సేమ్, అలాగ వస్తుంది కొంతవరకును. మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఇట్ విల్ రిమైన్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ వాంట్స్. అక్కడేమో యాజ్ లాంగ్ యాజ్ గాడ్ లివ్స్ అని వస్తుంది. ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే యాజ్ లాంగ్ యాజ్ గాడ్ వాంట్స్ అని వస్తుంది. మీకు ఇది అర్థం కావడానికి అబ్రహాము సంతానాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. ఎంతకాలం ప్రార్థన చేయించాడు? 20 సంవత్సరాలు చేయించాడు. అది అమ్మ అర్థనని. కానీ వర్షిప్ అనేది ఎంతకాలం చేస్తాం? యాజ్ లాంగ్ యాజ్ గాడ్ లివ్స్. కానీ ప్రేయర్ ఎంతకాలం చేస్తాం? యాజ్ లాంగ్ యాజ్ గాడ్ వాంట్స్. అమ్మ అర్థనని కరెక్ట్గా దయచేసి గమనించండి.
కాబట్టి మన జీవితంలో పిల్లారా మరి ఇంకెంతో టైం లేదు. అది పేరెంటల్. మొట్టమొదటిది ఏంటంటే జ్యుడిషియల్ ఫర్గివ్నెస్. ఎవరైనా కొత్తగా ప్రభువులోకి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి ఏం పొందాలి? వాళ్ళు జ్యుడిషియల్ ఫర్గివ్నెస్ పొందాలి, అనగా చట్టపరమైనటువంటి ఫర్గివ్నెస్ పొందాలి. చట్టపరమైన అర్థం ఏంటంటే దైవికమైన చట్టపరమైనటువంటి క్షమాపణ పొందాలి. అది పొందిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే పిల్లరా దేవుని కుటుంబంలో చేర్చబడతారు. అప్పుడు మన పేరు పరలోకంలో రాయబడుతుంది. దాన్ని మనం దేవునికి ఏమవుతామని పిల్లలం అవుతాం, ప్రజలం అవుతాం. తర్వాత అప్పటి నుంచి జీవితకాలం మనం ఏం చేస్తాం అంటే పిల్లరా మరి తండ్రిగా మనం ఆయన్ని భావించి ఏం చేస్తాం అంటే ప్రభా పొరపాటు అయింది నాయన, చేయకూడదు అనుకున్నా, చేయలేకపోయాను నాయన, శరీరంతో ఉన్నాను నాయన, లోకంలో ఉన్నాను నాయన, బలహీన నాయన, దయచేసి దాన్ని క్షమించిన ఆయన ఏం చేస్తామని ప్రార్థన చేస్తాం. లైఫ్ లాంగ్ చేస్తాం. ఆ లైఫ్ లాంగ్ చేసేటువంటి ఆ ప్రార్థనకి దేవుడిచ్చే క్షమాపణ ఎటువంటిదంటే అది పేరెంటల్ ఫర్గివ్నెస్ అవుతుంది. సుధాంత్ గారు అర్థమైందా? బాబు అర్థమైందా? ఇంక ఈ టాపిక్ నేను ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఇంక నేను ఎక్కడికి టైం ఎంతో లేదు. రెండోది ఏంటంటే పిల్లారా మరి ఆయన ఏమన్నాడంటే నీతి అన్నాడు ఆయన. అర్థమని నీతి అనే పదానికి అర్థం ఏంటంటే పిల్లారా బిబ్లికల్గా నీతిలు ఇలాగ ఉన్నాయి. ఒకటేంటంటే పిల్లారా మరి ప్రభు మాట చెప్పాడు మొత్తం 5:20 ఏమన్నాడంటే శాస్త్రుల నీతి కంటే పరిచయ నీతి కంటే మీరు ఇది అధికమ కాని ఎడల పరలోక రాజ్యం ప్రవేశింపలేరు అన్నాడు. ఆ నీతి ఎటువంటిదంటే పిల్లరా మరి ఇటువంటిదాన్ని శాస్త్రులు పరిచయాల యొక్క నీతి అని అర్థం. రెండోది ఏంటంటే పిల్లరా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి. ఏ నీతి అండి? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి. యవనస్తుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిమంతుడిగా నిరూపించుకున్నాడు, ఇందా చెప్పాను నేను. మూడోది ఏంటంటే పిల్లర స్వనీతి. ఏంటని? సొంత నీతి. యెషయా 64:6లో కాల్చి ఏముంటుందంటే మన నీతి క్రియలన్నీ కూడా మురుకు గుడ్డల వంటివి అన్నాడు ఆయన. తిరిగేకండి, ఇంక నాకు టైం ఎంతో లేదు. అర్థాన్ని అక్కడ రిఫరెన్స్ చేసుకోండి. మన నీతి అయితే అసలైన నీతి ఏంటంటే పిల్లలు ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలైన నీతి ఏంటంటే పిల్లరా దేవుని నీతి. ఏ నీతి అండి? దేవుని నీతి. రోమా పత్రిక మంచి రిఫరెన్స్ ఇవ్వగలను అనుకుంటున్నాను నేను. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒకటి 17 అండి. చివరి ఉంటుంది. ఏముంటుందంటే నీతిమంతుని విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అన్నాడు ఆయన. దేవుని నీతి దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈనాడు ఏమైపోయిందంటే పిల్లల సంఘం పిల్లల రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయిందండి. చాలా రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది. దేవుని నీతి పిల్లరా కేవలం దేని ద్వారా వస్తుందంటే శిలువ ద్వారానే తప్ప మరి దేని ద్వారాను కూడా రాదండి. తండ్రి అయిన దేవుడు ఏం ఆమోదించి పంపించాడంటే కుమారుడైన యేసుప్రభు వారిని, నా కుమారుడాన్ని నేను బలి చేస్తాను, నిర్దాక్షిణ్యంగా నేనేం చేస్తాను అంటే శిలువకి అప్పగించి నేను చంపేస్తాను. ఎవరైతే నీవు చేసినటువంటి ఆ బలి అర్పణ మీద, నువ్వు కాల్చేటువంటి ఆ రక్తం మీద ఎవరైతే విశ్వాసం ఉంచి తమ పాపాలు ఒప్పుకొని కడుక్కుంటారో వాళ్ళు ఏమవుతారంటే పరలోక రాజ్యంలో నేను యాక్సెప్ట్ చేసేటువంటి నీతికి అర్హులవుతారు అని దేవుడు ఏం చేశాడంటే ఆయనను పిల్లల సర్టిఫై చేసి అభిషేకించి పంపించాడు. అందుచేతే దేవదూతలు అందరిని ఏం చేశాడంటే పిలిచి నా కుమారుడు భూలోకానికి వెళ్తున్నాడు, ఆయనకి మీరు నమస్కరించండి అన్నాడు ఆయన. ఎవరి ద్వారా రావాలి మనకి నీతి? శిలువ ద్వారానే రావాలి. వితౌట్ క్రాస్ దేర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ అండి. అర్థమని ఏమిటని? వితౌట్ క్రాస్. కాబట్టి మరొక విషయాన్ని చెప్తున్నాను మీకు, నేను గమనించండి. పరలోకంలో పిల్లరా మనం బ్రతికినంత కాలం, దేవుడు ఉన్నంతకాలం మనం ఉంటాం. మనం ఎవరి ముందు ఉంటాం అంటే పిల్లలు సిలివేయబడినటువంటి వధింపబడినటువంటి గొర్రెపిల్ల అనేటువంటి యేసు ప్రభు ముందే మనం ఉంటాం. రెఫరెన్స్ అన్నీ ఉన్నాయి మీకు, నేను ఆధారం లేకుండా మాట్లాడనని చెప్పాను నేను. తర్వాత నరకంలో ఉన్న వాళ్ళు కూడా దేని చూసి పిల్లలు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంటే అయ్యో ప్రభు నువ్వు చేసినటువంటి ఆ బలి అప్పుడు నాయన మేము యాక్సెప్ట్ చేయలేదు, నువ్వేదో మా దేశస్తుల దేవుడు కాదని, ఏదో లేకపోతే ఫలానా వారి దేవుడు అని నాయన మేము అభ్యంతరాలు పెట్టుకుని దినాన్ని నిరాకరించి దినాన్ని మేము ఈ నరకంలో కాల్తున్నాం ప్రభు అని ఏం చేస్తా అంటే వాళ్ళు కూడా ఎవరు కనపడతారంటే శిలువలో యేసు ప్రభు వారే వాళ్ళకి యుగాలు కనబడతా ఉంటాడు ఆయన. దానికి ఆధార రిఫరెన్స్ ఉంది. దాన్ని జస్ట్ చూడండి ఒకసారి, ఎందుకంటే మీకు ప్రకటన గ్రంథం 3
14వ అధ్యాయం 10వ వచనం అండి. కరెక్ట్ రెఫరెన్స్ ఇది. ఆయ్ పోయబడిన దేవుని కోపం అని మద్యమును వారు త్రాగుదురు, దోతలేటను గొర్రెపిల్లటను. ఎక్కడండి? పరిశుద్ధ దోతలేటను గొర్రెపిల్ల ఏట. అమ్మ అర్థనాన్ని గొర్రెపిల్ల అనగా ఎవరండి? సిలువేయబడినటువంటి యేసుప్రభు ఏటి వాళ్ళు ఏమవుతారండి? యుగిగాలు కూడా వాళ్ళు ఏమవుతారండి? కాల్తారండి. మీకు అర్థమైందా అండి? దయచేసి గమనించాలి. కాబట్టి అందుచేతే పౌలు ఏమన్నాడంటే దేవుని నీతి మనకు కావాలన్నాడు, స్వనీతి పనులు అయితే కుదరదండి. మరికొంతమందికి ఏముంటుందంటే పిల్లరా సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు దాన్ని. మరికొంతమందికి ఏంటంటే మాకు మా ఆత్మీయ తండ్రి మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే ఒకటేంటంటే కొంతమంది పిల్లరా సెయింట్ సెంటర్డ్ లైఫ్ కలిగి ఉంటారట. అంటే వాళ్ళ నాయకుడి చుట్టూరే వాళ్ళు తిరుగుతారు. మా అయ్యగారు చెప్పారండి, మా అయ్యగారు అంటారు. ఇంకా వాళ్ళు ఇంకా జీవితకాలం అంతా ఏం మాట్లాడతారంటే అయ్యగారు అనమాట. ఏంటంటే సెయింట్ సెంటర్డ్ లైఫ్ అంటారు. రెండోది ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అనగా వారికి తోచిందే వారికి వేదవాక్కు. అమ్మద్దానని ఇంక వాళ్ళు ఏమీ నమ్మరండి. మూడోది ఏంటంటే పిల్లల క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, అది కావాలి. అమ్మద్దానని ఒకే మాట గమనించండి. మన నీతి పిల్లరా దేని వల్ల మనం సంపాదించుకోవాలంటే యేసు ప్రభు వారి సిలువలో కాచినటువంటి రక్తం ద్వారా ప్రోక్షించబడిన రక్షణ ద్వారానే, కడుగుబాటు ద్వారానే మనం నీతిని సంపాదించుకుంటే ఆ నీతి పిల్లరా మనల్ని ఏం చేస్తుందంటే పరలోకాన్ని తీసుకుని వెళ్తుంది. ఆ నీతే తండ్రి అని దేవుడు ఏం చేస్తా అంటే పిల్లరా మనల్ని పరలోకాన్ని పిల్లరా ఆయన చేర్చుకోవడానికి పిల్లరా యాక్సెప్ట్ చేస్తాడు. దట్ వాజ్ ద ఓన్లీ రైచియస్నెస్ యాక్సెప్టబుల్ టు గాడ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఈజ్ నో ఎనీ అదర్ రైచియస్నెస్. మత సంబంధమైన నీతి కానీ, తర్వాత ఏంటంటే పిల్లరా మరి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కానీ, తర్వాత ఏంటంటే స్వనీతి కానీ, ఏ నీతి వల్ల కూడా మన పరలోక రాజ్యంలోకి ఏమవుతామని వెళ్ళలేము. సెకండ్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, తీర్పు అన్నాడు ఆయన. ఏమన్నాడండి ఆయన? తీర్పు అన్నాడు. తీర్పు అనే దానికి ఏంటంటే పిల్లరా మరి ఎబ్రీ పత్రికలో మాట ఉంటుంది. ఏముంటుందంటే ప్రతి అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా అని అంటాడు. నేను తీగల్లో లేదు ఈ రిఫరెన్స్. మీ ఓడేడండి సురేంద్ర గారు. అమ్మ దయచేసి చూడండి. రెండవ అధ్యాయం, ఇది వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్ అండి. 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడినట్టు వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా అన్నాడు. అమ్మ అర్థండి. 2:2 హెబ్రీ 2:2 ప్రతి అతిక్రమను ప్రతి అవిధేయత కూడా ఏం పొంది అటని న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా అంటున్నాడు. తీర్పు అనేటువంటిది పిల్లలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రకాలైన తీర్పు. ఏంటని? 2 రకాలైనటువంటి తీర్పు. ఆఖరి తీర్పు ఏంటంటే పిల్లల అంచె తీర్పు. అది తీర్పులు చాలా ఉన్నాయి బైబిల్లోనూ. కానీ ఇక్కడ తీర్పు అనేటువంటి దానికి పిల్లల నా మనసులో అన్నటువంటి అభిప్రాయం ఏంటంటే మానవుడు బ్రతికినంత కాలం ప్రభువులో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం అంటే పిల్లల చిన్నదో పెద్దదో తప్పు చేస్తూనే ఉంటాం. అర్థండి? తప్పుపాడు ఏంటండి? సహజం. ఆ పౌలు అంటాడు, ఏమంటాడంటే నేను చెయ్యాలనుకుంటాను మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్నటువంటి చెడే చేస్తున్నాను, కానీ దీనికి నేను కాదు నా యందు నివసించే పాపమే అన్నాడు ఆయన. బ్రతికినంతకాలం మనం ఏం చేస్తాం అంటే పిల్లరా మరి చేయలేకపోతానే ఉంటాం. అమ్మ అర్థండి? దానికి ఏమన్నాడంటే ఎబ్రీకి అందకర్త ప్రతి అవిధేయత ప్రతి అతిక్రమానికి ఏమందన్నాడంటే ఆయన న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా అంటున్నాడు. దీనికి మీకు ఎగ్జాంపుల్ మనకు అర్థం ఏంటంటే మోషే ఎందా చెప్పాను నేను, ద్రోగులారా మీకు మేము నీళ్లు రప్పించాలా అన్నాడు ఆయన. ఆ మాటకి దేవుడు వెంటనే ఏం చేశాడంటే మోషేకి అహరోనికి కూడా ఏం చేశాడంటే పిల్లర వెంటనే తీర్పు ఇచ్చేసాడు ఆయన. ఏమన్నాడంటే ఆయన, మీరు నన్ను సన్మానించలేదు కాబట్టి వాళ్ళని మీరు కానాల్లో చేయలేరు, మీరు ఏమైపోతారు, అడుగు పెట్టరు అన్నాడు ఆయన. కాబట్టి ఆ మాటకు మోషే ఏం చేస్తా అంటే ద్వితీయోపదేశకాండంలో ప్రభు గారు మరలా ప్రార్థన చేస్తాడు, ప్రభా
దయచేసి నన్ను చూడండి నాయన అంటే దేవుడు ఏమంటాడంటే ఈ మాట ఇంక నువ్వు నా దగ్గర ఎత్తొద్దు అన్నాడని కూడా మనం చదువుతాం. అక్కడ మోషేకి ఏమర్థమైందంటే నేను నిజమే తప్పు చేశాను కాబట్టి నాకే దేవుడు ఏమి విధించాడు, శిక్ష విధించాడు అని ఏం చేశాడంటే పిల్లరా తీర్పుకి ఏం చేశాడంటే మోషే శిరస వహించాడు. మీకు అర్థమవడానికి ఇంకా చెప్తాను నేను. మోషే చాలాసార్లు దేవుని సలహాలు ఇచ్చాడు. ఇచ్చిన సలహాలకి దేవుడు ఏం చేశాడంటే మోషే పిల్లరా మరి ఏం చేశాడని ఓకే అన్నాడు, రిజెక్ట్ చేయలేదు, అలా కాదని అనలేదు. మరి ఈ విషయానికి ఎందుకు అన్నాడు ఆయన, తెత్తొద్దు అన్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 2 దొరికిందా అండి? ఏమంటాడంటే ఎత్తొద్దు అంటాడండి. దొరికిందా అండి? బాబు దొరికిందా పాస్టర్ గారు? ప్రభా నన్ను చూడని అంటాడండి. ఆ మాటకి అంటాడంటే దేవుడు ఇంకే ఈ సంగతి నా దగ్గర ఎత్తొద్దు అన్నాడు ఆయన. ఏమన్నాడంటే ఆయన ఈ సంగతి నా దగ్గర ఎత్తవద్దు అంటాడు ఆయన. అమ్మ తీయలేకపోతే క్షమించండి. మొదటి 2-3 అధ్యాయాల్లోనే ఎక్కడో ఉంటుందండి, అది ఎత్తవద్దు అన్నాడండి. ఆ మాటకి మోషే ఏమైందంటే పిల్లరా మరి అర్థం ఏంటంటే గమనించాలి. మోషేకి అర్థమైంది ఏంటంటే నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు ఏం చేశాడు, నాకు తీర్పు విధించాడు. ఆ తీర్పుకి నేను ఏమవ్వాలంటే శిరస వహించాలి అని అర్థమైంది ఆయనకి. అమ్మ అర్థమని ఏమర్థమైందండి, నేను తప్పు చేశాను కాని మాట మాట్లాడాను కాబట్టి నాకు దేవుడు ఏం చేశాడు, తీర్పు విధించాడు. అది మనం ఆ తీర్పుని గురించి మనకి ఏం చేద్దాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపి అమ్మ ఇంక మూసేయండి. ఇంకా మన జీవితంలో కూడా పిల్లరా మనం పొరపాట్లు చేస్తాం. మన పొరపాట్లకి మనం ఏమవుతాం అంటే పిల్లరా దెబ్బలు తింటాం, ప్రభు దెబ్బలు కొడతాడు. ఆ దెబ్బలు కొట్టినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే మోషేలాగా నిజమే నేను పొరపాటు చేశాను, నేను దేవునికి అనుకూలంగా జీవించడంలో నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ నష్టాన్ని కలిగించాడు, లేక ఏం చేశాడంటే ఈ బాధ నాకు పెట్టాడు, ఈ ముళ్ళు నాకు పెట్టాడు కాబట్టి ఇది దేవునికి ఏంటి న్యాయమే అన్నటువంటిది ఏంటంటే పిల్లరా మన జీవితంలో ఆ కన్విక్షన్ వస్తుంది. అలాంటి తీర్పుని గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా అంటే మనలను ఆయన ఒప్పింపజేస్తాడు. ఇదే మీకు అర్థం కావాలంటే దావీదు జీవితంలో వచ్చిన వాటికి అన్నిటికీ కూడా దావీదు ఏమాడని శిరస వహించాడు. నిజమే ప్రభువా నేను చేసిన పొరపాటుకి అమాలేకీయులు నన్ను దోచుకుని వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఫిలిస్తీన్లతో కలిసి నీ ప్రజలైన ఇశ్రాయేలు మీదకి నేను ఏం చేశాను, యుద్ధానికి వెళ్ళడమే నేను చేసిన పొరపాటు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈనాడు ఏం చేశాడంటే నన్ను నా భార్యని పిల్లల్ని సర్వాన్ని కూడా అమాలేకీయుల చేతికి అప్పగించావు నాయన అని ఏం చేశాడంటే శిరస వహించాడు. దేవా నేను చేసినటువంటి ఆ పాపానికి ఆ రక్తాపరాధానికి ప్రభావ మానభంగానికి ఆ నరహత్యకి ఇదైనా నా కుటుంబాన్ని ఏం చేసా అంటే పాప నువ్వు బజార్కి ఏం చేసావు తీసుకొచ్చేసి అంత కలహాలతో నింపేశావు, నరహత్యలతోటి తిరుగుబాటులతోటి నా కుటుంబాన్ని ఏం చేసావు నాయన నువ్వు బయటకు ఈడ్చేసావు ఏం చేసా అంటే పిల్లరా దావీదు రొమ్ము కొట్టుకుని ఏడ్చాడండి. అది తీర్పు అనే పదానికి అర్థం. ఒక్క రిఫరెన్స్ చూసుకుందాం. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 6వ వచనం అండి. 77వ అధ్యాయం 6వ వచనం. చేసుకొందును
హృదయమున ధ్యానించుకొందును, దేవాన ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెదికను అన్నాడు ఆయన. ఎవరండి? ఆసాపు. ఏ మార్గాన్ని వెతికిందటండి? తీర్పు మార్గాన్ని. అర్థమని తీర్పు మార్గం అనగా ఎందుకంటే పిల్లలు మనం చేసేటువంటి పొరపాటుకి దేవుడు ఏం చేస్తాడని తీర్పు విధిస్తాడు. వారి నాశనం కునుకి నిద్రపోదు అన్నాడు ఆయన. ఆ తీర్పు గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడని ఒప్పింపజేస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు వచ్చినటువంటి కష్టం లేక ఈ నష్టం లేక ఈ బాధ లేక ఈ పరిస్థితి దేనివల్ల అంటే నీవు చేసేటువంటి పొరపాటు వల్ల వచ్చింది కాబట్టి దాన్ని సరి చేసుకొని ఏం చేస్తా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా రకమైన కన్విక్షన్ మనకి ఏం చేస్తా అని లైఫ్ లాంగ్ ప్రియులారా నేర్పిస్తాడు. అది ప్రభు చెప్పిన మాట. అది పాపాన్ని గురించి అనే మాట చెప్పాను, నీతిని గురించి చెప్పాను, తీర్పుని గురించి కూడా ఏం చేశాడని అలాగ మనల్ని ప్రియులారా ఆయన కన్విక్ట్ చేస్తాడు లైఫ్ లాంగ్. అలాగా ఆయన చేతి కింద పిల్లారా మనం అనపబడినట్లయితే, నేర్పబడినట్లయితే మనం ఏమవుతాం అంటే పిల్లారా నిత్యత్వలో మనం ఏమవుతామని ఆయనతో పాటు ప్రియులారా మనం ఆయన మహిమలో మనం ప్రియులారా మరి ధైర్యంగా పాలు పొందగలం. ప్రభా అలాంటి కృప నాకు దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మ దేవుని చేతి కింద ప్రభా మరి నేను ఎలా జీవించాలో నాకు నేర్పించండి. అలాగ నా జీవితాన్ని ప్రభా మీకు అనుకూలంగా కట్టుకుని మీ స్వారూప్యంలోకి ప్రభా నన్ను మలచండి అని ప్రభు చేతులకు అప్పగించుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగా. చివరి పాట పాడుచుని కానుక పట్టబడుతుంది. సోమదు